this video, I am going to explain about array list. In that first one, how we are going to define the term array. Array is nothing but it is an order of collection of homogeneous data elements and all the elements are stored in a contiguous memory allocation. Suppose ఒక arrayని మనం ఎలా డిక్లేర్ చేస్తాం, డేటా టైప్ int space array name of suppose size 5 అన్నాను. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, arrayలో 5 ఎలిమెంట్స్ మ్యాక్సిమం స్టోర్ చేయొచ్చు. 0, 1, 2, 3, 4. సో 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 4తో ఎండ్ అవుతుంది. యారే నేమ్ వచ్చేసి ఏ అనేది యారే నేమ్. సో ఇవి ఇండెక్స్లు 0, 1, 2, 3 అనేవి ఇండెక్సెస్. ఈ ఇండెక్స్ లోపల ఉండే వాల్యూస్ అంటే ఏ ఆఫ్ 0 అంటే దీని లోపల నువ్వు ఏ ఎలిమెంట్ అయితే స్టోర్ చేస్తావు ఆ ఎలిమెంట్స్. అంటే ఏ ఆఫ్ 0 అంటే 10, ఏ ఆఫ్ 1 అంటే 20, 30, 40, 50 ఇలా ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తావు. కానీ ఇక్కడ మీనింగ్ ఏంటంటే హోమోజీనియస్ అంటే ఈ యారే అనేది మనకి మెమరీలో స్టోర్ అవ్వాలి. అది కూడా ఎలా స్టోర్ అవుతుందంటే కాంటిగ్యూస్గా స్టోర్ అవుతుంది. అంటే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకే దగ్గర కంటిన్యూషన్గా స్టోర్ అవుతాయి. అండ్ సెకండ్ వచ్చేసి ఎలిమెంట్స్ అన్నీ కూడా సేమ్ టైప్. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంటీజర్సే స్టోర్ చేస్తావు, ఎందుకంటే ఇక్కడ ఇంట్ అనే డేటా టైప్ యూస్ చేస్తాం కాబట్టి. సపోజ్ నువ్వు ఇక్కడ క్యార్ యూస్ చేశారనుకోండి, ఎలిమెంట్స్ అన్నీ కూడా క్యారెక్టర్సే స్టోర్ చేయాలి, అంతేగాని కాంబినేషన్ స్టోర్ చేయడానికి కుదరదు యారేలో. అంటే సపోజ్ ఒకటి 10 ఇంకోటి ఏ అనే క్యారెక్టర్, ఇలా కాంబినేషన్స్ స్టోర్ చేయలేము. స్టోర్ చేస్తే అన్ని ఎలిమెంట్స్ కూడా నువ్వు ఒకటే టైప్ స్టోర్ చేయొచ్చు, బట్ ఒకటి కంటే ఎక్కువ వాల్యూ స్టోర్ చేయొచ్చు. వేరాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్స్ వీ కెన్ స్టోర్ ఓన్లీ 1 వాల్యూ. కానీ యారేలో అయితే ఒకటి కంటే ఎక్కువ వాల్యూ స్టోర్ చేయొచ్చు. కానీ ఇక్కడ రిస్ట్రిక్షన్ ఏంటంటే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకటే టైప్ అయి ఉండాలి. ఉంటే అన్ని నెంబర్స్ కానీ అన్ని క్యారెక్టర్స్ కానీ అన్ని స్ట్రింగ్స్ కానీ లేదా అన్ని ఫ్లోట్ వాల్యూస్ ఇలా స్టోర్ చేయాలి. ఇప్పుడు ఇదే పాయింట్ని ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రోగ్రామ్ రాశాను, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మెయిన్ ఫంక్షన్ అన్నాను. ఈ మెయిన్ ఫంక్షన్లో నేను ఇక్కడ సపోజ్ వాయిడో ఇంటో ఏదో ఒకటి రాస్తాను. నేను రిటర్న్ టైప్ వాడితే ఏం రిటర్న్ చేస్తున్నది, ఏం రిటర్న్ చేయకపోతే వాయిడ్ అంటాను. ఇక్కడ నేను ఒక యారేని డిక్లేర్ చేస్తున్నాను. ఇంట్ స్పేస్ ఏ ఆఫ్ 5 అన్నాను. ప్లస్ ఈ యారేలో నేను ఎన్ని ఎలిమెంట్స్ అయితే స్టోర్ చేయాలనుకుంటున్నానో దానికి ఒక n అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. n అంటే n వాల్యూ మనం ఎంటర్ చేయాలి కాబట్టి printf ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాం. ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. scanf %d, %n అంటే ఈ n వాల్యూ ఎంతో ఇచ్చాం. సపోజ్ n వాల్యూ 3 ఇచ్చాం అనుకోండి, యారే యొక్క సైజ్ మ్యాక్సిమం 5 అయినా అంటే 0 to 4 అయినా నువ్వు స్టోర్ చేసేది n వాల్యూ 2 ఇస్తే ఓన్లీ 2 ఎలిమెంట్సే స్టోర్ చేస్తారు. ఇప్పుడు నేను ఎలిమెంట్స్ని యారేలో స్టోర్ చేయడానికి కోడ్ మొత్తం ఇక్కడ రాయకుండా ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. నాకు నచ్చిన పేరు ఒకటి పెట్టుకుంటున్నాను. సపోజ్ రీడ్ అండర్స్కోర్ యారే ఆఫ్, ఎక్కడ స్టోర్ చేయాలి మనం, ఏ యారే నేమ్ ఏ కామా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఇస్తే అన్ని n సెమీకోలం క్లోజ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అసలు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, అసలు ఏం జరుగుతుంది, దేని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఏదైనా కానీ ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మెయిన్ అనేది ఒక ఫంక్షన్. సి ప్రోగ్రామ్ అనేది మెయిన్ నుంచి ఎగ్జిక్యూట్ అయ్యిద్ది, తర్వాత దీంట్లో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తుంది. మళ్ళీ ఎక్కడన్నా ఫంక్షన్ కాల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి కంట్రోల్ అనేది ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ నేను రీడ్ అండర్స్కోర్ యారే అనేది ఫంక్షన్ కాల్ కాబట్టి దీని యొక్క ఫంక్షన్ డెఫినేషన్ అనేది రాయాలి. ఫంక్షన్ డెఫినేషన్ మెయిన్కి కింద రాయొచ్చు, మెయిన్కి పైన అయినా రాయొచ్చు. సపోజ్ మెయిన్కి కింద నేను ఎలా రాస్తున్నానంటే వాయిడ్ స్పేస్ రిటర్న్ టైప్ స్పేస్ రీడ్ అండర్స్కోర్ యారే ఆఫ్, ఇక్కడ ఏ అనేది యారే కాబట్టి దాని డేటా టైప్ ఇంట్ కాబట్టి ఇంట్ ఏ స్క్వేర్ బ్రాకెట్ కామా ఇంట్ స్పేస్ m అంటున్నాను. ఓపెన్ కర్లీ బ్రేస్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. ఇది ఎలా అనేది నేను ప్రోగ్రామింగ్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m, i ప్లస్ ప్లస్ scanf %d కామా %a ఆఫ్ i ఇలా రాస్తాను. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇది ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని నేను యారే .c అని చెప్పి సేవ్ చేశాను. ఈ ప్రోగ్రామ్ని మీరు ఏం చేస్తారు, బిల్డ్ చేస్తారు. అంటే కంపైలర్కి ఇచ్చి కంపైల్ చేయగానే నీకు దీనికి a.out అనే ఒక ఫైల్ వస్తుంది.
తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు, ఏ ఎర్రర్స్ లేకపోతే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎప్పుడైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారో నీ ప్రోగ్రామ్ వెళ్ళి ర్యామ్లో పడుతుంది. ర్యామ్లో పడగానే ఒక డేటా స్ట్రక్చర్ క్రియేట్ అయింది. ఈ డేటా స్ట్రక్చర్లో ఏముంటాయి అంటే మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి, నువ్వు రాసిన కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ మొత్తం కంపైల్ చేయగానే a.out అనే ఒక ఫైల్ వచ్చింది. ఇది ఎగ్జిక్యూటబుల్ ఫైల్, అంటే మిషన్ కోడ్ ఇది. తర్వాత ఈ ప్రోగ్రాంలో నువ్వు ఏవైనా స్టాటిక్ వేరియబుల్స్ కానీ లేదా గ్లోబల్ వేరియబుల్స్ ఏమైనా ఉంటే అవి స్టోర్ అవుతాయి. అలానే ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా 2 ఏరియాస్ యూస్ చేసుకుంటాయి, స్టాక్ ఏరియా అండ్ హీప్ ఏరియా. స్టాక్ ఒకటి, హీప్ ఒకటి. స్టాక్ ఏరియా అంటేమో నీ ప్రోగ్రామ్ అనేది ఫంక్షన్స్ వాడితే, అంటే ఏ ఫంక్షన్ తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలనే దానికి స్టాక్ ఏరియా వాడతాం. అలా నీ ప్రోగ్రాంలో ఏమైనా డైనమిక్ మెమరీ అలొకేషన్ సంబంధించి ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటాయి, లైక్ మ్యాలక్, క్యాలక్, ఫ్రీ, రియాలక్. ఆ కాన్సెప్ట్ వాడినప్పుడు ఏమో హీప్ ఏరియా యూస్ చేసుకుంటుంది. అది కాకుండా నీ ప్రోగ్రామ్ ఇంకా మిగతా అన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలంటేమో స్టాక్ ఏరియా యూస్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే ప్రోగ్రామ్ వెళ్ళి ర్యామ్లో పడుతుందో దానికి ఒక డేటా స్ట్రక్చర్ ఇలా ఒకటి క్రియేట్ అయింది. ఈ డేటా స్ట్రక్చర్లో నీ ప్రోగ్రాము ఉంటుంది. అంటే నీ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ మిషన్ కోడ్, అంటే మన హై లెవెల్లో ఇదంతా కోడ్ ఇక్కడ ఉంది అనుకోండి. దీంట్లో ఏమైనా గ్లోబల్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్ ఉంటే అవి మెయింటైన్ అవుతాయి. ప్లస్ ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, దేని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ స్టాక్ ఏరియా. ఈ ప్రోగ్రాంలో ఏమైనా మ్యాలక్, క్యాలక్, ఫ్రీ, రియాలక్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే అవి హీప్ ఏరియా యూస్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకా కొంచెం డెప్త్గా వెళ్తే ఈ ప్రోగ్రామ్ వెళ్ళి అసలు ఎక్కడ పడుతుంది? ర్యామ్లో పడుతుంది. ర్యామ్ అనేది ఎలా ఉంటుందంటే ఎంటైర్ ర్యామ్ అనేది ఈక్వల్ నెంబర్ ఆఫ్ సెల్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఈక్వల్ నెంబర్ ఆఫ్ సెల్స్. ప్రతి సెల్ కూడా ఒక అడ్రస్ ఉంటుంది. ప్రతి సెల్ యొక్క సైజ్ వచ్చేసి 1 బైట్ ఉంటుంది. ప్రతి సెల్ యొక్క సైజ్ 1 బైట్. సో ఇలా మనకి చాలా ఉంటాయి. ప్రతి సెల్ సైజ్ వచ్చేసి 1 బైట్. సో ఇక్కడ అడ్రస్ వచ్చేసి సపోజ్ 100, 101, 101 ఇలా అడ్రస్లు ఉంటాయి. ఇలా ఎన్ని స్లాట్స్ ఉంటాయి అంటే బేస్డ్ అప్ ఆన్ ది ర్యామ్ సైజ్ని బట్టి మనకి ఇలా డివైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ప్రోగ్రాంలో అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అయ్యిద్దో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ అనేది మనకి స్టాక్ ఏరియా ఒకటి ఉంటుందని చెప్పాను. మొత్తం 4 ఉంటాయి. ఇది కోడ్, నువ్వు రాసిన కోడ్, గ్లోబల్ వేరియబుల్స్, ఇంకోటి స్టాక్ ఏరియా. నేను స్టాక్ ఏరియా సపరేట్గా డ్రా చేస్తున్నాను. ఇక్కడ స్పేస్ ఉండదు కాబట్టి ఇక్కడ నేను సపరేట్గా స్టాక్ ఏరియా అంటున్నాను. ఈ స్టాక్లో ఏమవుతుందంటే స్టాక్లో ఒకదాన్ని ఇన్సర్ట్ చేస్తే పుష్ అంటాం, ఒకదాన్ని డిలీట్ చేస్తే పాప్ అంటాం. సో సి ప్రోగ్రామ్ అనేది అసలు మనకి ఫస్ట్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అయ్యిద్ది? మెయిన్ అనే ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే అది ఒక ఫంక్షన్ కాబట్టి స్టాక్లోకి అది పుష్ అయ్యిద్ది. ఫస్ట్ మెయిన్ అనే ఫంక్షన్ స్టాక్లోకి పుష్ అవుతుంది. పుష్ అయిన తర్వాత దాంట్లో ఏవైతే కోడ్ ఉందో ఆ కోడ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. ఈ కోడ్లో ఫస్ట్ లైన్ ఏం రాసాం మనం? ఇంట్ స్పేస్ ఏ ఆఫ్ 5 అన్నాం. ఇంట్ స్పేస్ ఏ ఆఫ్ 5 అంటే దీంట్లో ఏ ఆఫ్ 5కి సంబంధించి మెమరీ అలొకేట్ అయ్యింది. ఈ మెయిన్ అనే ఫంక్షన్కి సంబంధించి ఏ ఆఫ్ 5కి మెమరీ అలొకేట్ అవుతుంది, ప్లస్ ఎన్ అనే వేరియబుల్కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఇప్పుడు ఏ ఆఫ్ 5కి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది అంటే పాయింట్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇక్కడ డేటా టైప్ ఏమన్నాం? ఇంట్ అన్నాం. ఇంట్కి సపోజ్ 2 బైట్స్ అనుకోండి. 32-బిట్ కంపైలర్ ప్రకారం 2 బైట్స్ అనుకుంటే అప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్కి, ఇప్పుడు చూడండి, ఒక ఎలిమెంట్ స్టోర్ చేయడానికి 2 బైట్స్ కావాలి, రెండో ఎలిమెంట్కి 2 బైట్స్, అలా ఎన్ని ఎలిమెంట్స్ మొత్తం? 5. అంటే 5 × 2 10 బైట్స్ కావాలి. అలానే ఇక్కడ యారే నేమ్ ఒకటి ఉంది. అంటే ఈ యారే నేమ్లో ఏముంటుందంటే యారే ఈజ్ ఇండైరెక్ట్గా ఏంటంటే ఒక యారే నేమ్ అంటే ఒక పాయింటర్. ఆ పాయింటర్లో ఏం స్టోర్ చేస్తామంటే ఒక అడ్రస్ని స్టోర్ చేస్తాం. అంటే పాయింటర్ని హోల్డ్ చేయడానికి కూడా మళ్ళీ 2 బైట్స్ కావాలి. అంటే టోటల్గా ఇంట్ స్పేస్ ఏ ఆఫ్ 5కి నీకు ఎన్ని బైట్స్ కావాలి? సో 5 × 2, ఒక్కొక్క ఎలిమెంట్కి 2, 5 ఎలిమెంట్స్కి 5 × 2 10, ప్లస్ యారే నేమ్ స్టోర్ చేసుకోవడానికేమో ఒక 2 బైట్స్. అంటే టోటల్గా 12 బైట్స్ కావాలి. సో దీంట్లో 12 బైట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది ఈ మెయిన్ ఫంక్షన్కి. అలానే ఇంకొక వేరియబుల్ ఏం వాడావు? ఎన్ అన్నావు. ఎన్ అనేది కూడా ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి ఎన్ అనే వేరియబుల్కి కూడా 2 బైట్స్. సో టోటల్గా ఇది మొత్తం కూడా ఈ మెయిన్ ఫంక్షన్, అంటే ఈ స్టాక్ ఏమో ఏ ఫంక్షన్ తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలనేది అది. ఈ మెయిన్ ఫంక్షన్ అనేది ఇప్పుడు ఈ మెమరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ ఫంక్షన్లో ఇప్పుడు నేను ఇంట్ స్పేస్ ఏ ఆఫ్ 5 అంటే ఏ అనేది యారే నేమ్. సపోజ్ ఈ 2 స్లాట్స్ అంటే యారే నేమ్కి 2 బైట్స్ కావాలంటే ఇది పాయింటర్, అంటే మెమరీకి ఒక పేరు పెట్టాం. ఈ 2 సెల్స్ యొక్క అడ్రస్
ఏ అంటే 101 102. నెక్స్ట్ ఎన్ని ఎలిమెంట్స్ కావాలి నీకు 5 ఎలిమెంట్స్ స్టోర్ చేయాలి. ఈ 5 ఎలిమెంట్స్లో ఒక్కొక్క ఎలిమెంట్కి ఎన్ని స్లాట్స్ కావాలి 2 బైట్స్ కావాలి. సపోజ్ 104 నుంచి 105 ఒక ఎలిమెంట్ స్టోర్ చేస్తున్నాను. ఇది 0th ఇండెక్స్ యొక్క స్లాట్ అనుకోండి. నెక్స్ట్ది 106 నుంచి 107, నెక్స్ట్ ఇది 2, నెక్స్ట్ ఇది 3, 4, 4th ఇండెక్స్ ఇది. సో అలా మొత్తం 4, 0 to 4. దీంట్లో 0th ఇండెక్స్ యొక్క అడ్రస్ ఎంత? యాక్చువల్గా 2 అడ్రస్లు ఉన్నాయి 0th ఇండెక్స్కి, 104 105. కానీ రెండిట్లో ఏది తీసుకుంటుంది అంటే స్టార్టింగ్ది, అంటే 104 వస్తుంది. అలానే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ 106, సెకండ్ 108, థర్డ్ 110, ఫోర్త్ 112. ఓకే, ఇప్పుడు ఏ అనే యారే ఉంది. యారే నేమ్ అంటే ఏం చెప్పాను? పాయింటర్. ఒక పాయింటర్ ఏం హోల్డ్ చేస్తుంది? అడ్రస్. దేని అడ్రస్ అంటే 0th ఎలిమెంట్ ఉంది కదా, 0th ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఎంత ఉంది? యాక్చువల్గా 2 ఉన్నాయి, కానీ ఆ రెండిట్లో ఫస్ట్ది మాత్రమే 0th ఎలిమెంట్ యొక్క అడ్రస్ అని చూపిస్తుంది. అంటే 104 ఉంది కదా, ఆ 104 అనేది ఏ అనే యారే నేమ్లో ఉండేది 104. అంటే నువ్వు printf %d, ఏ అని రాస్తే ఏం వస్తుంది అంటే 104 వస్తుంది. ఇప్పుడు పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 104 ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను, ఒకసారి క్లియర్గా ఫాలో ఆన్. ఏ అని రాస్తే నీకు అవుట్పుట్ ఏమొస్తుంది? 104. ఏ ప్లస్ 1 అని రాశారు అనుకోండి, దీని మీనింగ్ ఏంటంటే ఏ అంటే 104 ప్లస్ 1 ఇంటూ ఈ ఏ అనే యారే యొక్క డేటా టైప్ ఏం వాడాం? ఇంట్ అని వాడాం. ఇంటికి ఎన్ని బైట్స్? 2 బైట్స్. అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది, నువ్వు రాయవు. అంటే ఇండైరెక్ట్గా ఏం జరుగుతుంది? 10 ప్లస్ 1 ఇంటూ 2 అప్పుడు ఎంత అవుతుంది? 106. అంటే 1 అనే ఇండెక్స్ ఒక అడ్రస్ ఏముందో చూడండి, 106 ఏనా? నీకు కూడా వచ్చింది అదేనా? ఫర్ సపోజ్ నాకు 4th ఇండెక్స్ ఒక అడ్రస్ ఎంత ఉంది? 112. కానీ నాకు తెలియదు ఇది 112 అని. కానీ 4th ఇండెక్స్ ఏ అడ్రస్లో ఉందో నాకు తెలియాలి. కానీ నాకు యారే నేమ్లో ఏముందో నాకు తెలుసు. ఒక యారే నేమ్లో ఏముంది? స్టార్టింగ్ ఎలిమెంట్ ఒక అడ్రస్ తెలుసు. ఇప్పుడు ఏ ప్లస్ 4 అంటే ఏమైతే చూడండి. అప్పుడు ఏ ప్లస్ 4 అంటే ఏ అంటే 104 ప్లస్ 4 ఇంటూ 2. ఎందుకు 2? ఇంటికి 2 బైట్స్ కాబట్టి. అప్పుడు 104 ప్లస్ 8 అప్పుడు 112 అయినా వస్తుంది. అంటే 4th ఇండెక్స్ లోపల డైరెక్ట్గా నువ్వు అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఏ ప్లస్ 4 అంటే ఏ అన్నా, ఏ ప్లస్ 1 అన్నా, ఏ ప్లస్ 4 అన్నా నీకేం వస్తున్నాయి? అడ్రస్లు వస్తున్నాయి అంతే. కానీ నాకు ఆ అడ్రస్ లోపల ఏముందో నాకు కావాలి. ఆ అడ్రస్ లోపల ఏముందో కావాలి అంటే సపోజ్ ఈ 0th ఇండెక్స్ ఒక అడ్రస్ 104. ఈ 104 లోపల ఫర్ సపోజ్ 10 అనే నెంబర్ ఉంది, ఇక్కడ 10 అనే నెంబర్. నెక్స్ట్ దీని లోపల 20 అనే నెంబర్ ఉంది, ఇక్కడ 30, ఇక్కడ 40, ఇక్కడ 50 అనే నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. దీని లోపల ఏముందో నీకు కావాలనుకోండి. అంటే దీన్ని ఎలా రాస్తావంటే ఏ ప్లస్ 1 అంటే ఏమో నీకేమొచ్చింది? అడ్రస్ వచ్చింది. అంటే నువ్వు ఈ సెల్కి అవుట్ సైడ్లో స్టాండ్ అయ్యి ఉన్నావు. దీనికి ముందు స్టార్ పెట్టావు అనుకో, ఆ సెల్ లోపలికి వెళ్తావు. అప్పుడు ఆ సెల్ లోపల ఏముంది? 106 లోపల ఏ ఎలిమెంట్? 104 లోపల ఏ ఎలిమెంట్ ఉంది? స్టార్ ఏ ప్లస్ 1 అంటే నీకు ఎంత వచ్చింది? 106. 106 లోపల ఏముంది? 20 అనే నెంబర్ ఉంది. సో 20 వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? స్టార్ ఆఫ్ 106 అని. అంటే అడ్రస్ ఎట్ ది వాల్యూ ఆ అడ్రస్ దగ్గర ఏ వాల్యూ ఉందో అది వస్తుంది. స్టార్ అంటే దీనికి ముందు అడ్రస్ వస్తుంది, దానికి స్టార్ అప్లై చేస్తే అడ్రస్ లోపల ఉండే వాల్యూ రావాలి అంటే స్టార్. దీని ఇండైరెక్ట్ ఆపరేటర్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ పాయింట్స్ ఓకే. ఇప్పుడు దీనిని ప్రోగ్రామింగ్లో ఏ ఆఫ్ 1 అన్నా, స్టార్ ఆఫ్ ఏ ప్లస్ 1 అన్నా ఒకటే, అంతే కదా మీనింగ్. ఇప్పుడు ఏ అంటే అడ్రస్ ప్లస్ 1 ఇంటూ సైజ్ ఆఫ్ డేటా టైపు ఒక వాల్యూ వస్తుంది, అంటే ఫైనల్గా అడ్రస్ వచ్చింది. స్టార్ అంటే అడ్రస్ లోపల ఉండే వాల్యూ, అప్పుడు ఏ ఆఫ్ 1కే ఈక్వల్. అంటే మనం సిలో ఈ నొటేషన్ వాడుతాం, ఇది కూడా వాడుకోవచ్చు సిలో, ఇది కూడా సేమ్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా సి ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అయ్యిద్దో చూడండి. ఫస్ట్ మెయిన్ ఫంక్షను స్టాక్లోకి పుష్ చేశాను. పుష్ చేయగానే వేరియబుల్ డిక్లరేషన్ అంటే మెమరీ అలొకేట్ అయింది. అంటే టోటల్గా ఏ ఆఫ్ 5కి ఎంత మెమరీ అలొకేట్ అయ్యిద్ది? టోటల్గా దీనికి 5 ఎలిమెంట్స్కి 5 ఇంటూ 2 10, దానికి ఒక 2, టోటల్గా 12 బైట్స్ కావాలి ఈ యారేకి. కామా
నెక్స్ట్ వచ్చేసి ఎన్కి ఎన్ని స్లాట్స్ అంటే ఎన్ అనే దానికి ఒక 2 బైట్స్ కావాలి. ఇది ఎన్ అనుకోండి, ఈ మెమరీ పేరు వచ్చేసి ఎన్. ఇది మొత్తం ఈ పార్ట్ అంతా కూడా ఈ మెమరీ ఏరియా అనుకోండి, మెయిన్ ఫంక్షన్లోది అనుకోండి ఇది మొత్తం ఎన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను, ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాను. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఫర్ సపోజ్ నేను 2 అని ఇచ్చాను అనుకోండి. అంటే మెమరీలో ఎన్ లోపల 2 ఉంది, తర్వాత ఇంట్ స్పేస్ ఏ ఆఫ్ 5 అన్నావు కాబట్టి టోటల్గా 12 బైట్స్ మెమరీ ఆక్యుపై అయ్యిద్ది. దీని లోపల ఏముండే ఎలిమెంట్స్ ఉండవండి, గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. గార్బేజ్ వాల్యూస్ ఎందుకు ఉంటాయి అంటే ఇంటి యొక్క స్టోరేజ్ క్లాస్ అనేది ఆటో కాబట్టి బై డిఫాల్ట్ నేనేం పెట్టలేదు కాబట్టి వీటి లోపల గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఇది 10, 20, 30 అనేవి నేను ఇంకా ఆ వాల్యూస్ నేనేం ఎంటర్ చేయలేదు, ఇవన్నీ గార్బేజ్ వాల్యూస్. ఇప్పుడు నేను ఈ 0th ఇండెక్స్ లోపల ఎలిమెంట్స్ని నేను స్టోర్ చేయాలి, యారేలో స్టోర్ చేయాలి. ఇనీషియల్గా యారే జస్ట్ ఇలా డిక్లేర్ చేస్తే నీకు ఇది 0, 1, 2, 3, 4 దీని లోపల ఏ ఒక గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి మెమరీలో. అలానే ఎన్ అనేది ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేశాను, దీని లోపల కూడా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ప్రింట్ ఆఫ్ ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే అవుట్పుట్లో ఇది ప్రింట్ అయ్యిద్ది. స్కాన్ ఆఫ్ అన్నాను కాబట్టి ఎన్లో ఫర్ సపోజ్ నేను 2 అని ఇచ్చాను. 2 అని ఇచ్చిన తర్వాత మెమరీలో ఏమవుతుంది, ఏ లోపలేమో 104 ఉంటుంది, 0, 1, 2, 3, 4 అలా మెమరీ అలొకేట్ అయ్యిద్ది. వీటి లోపల ఏ ఒక గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి, సపోజ్ ఇక్కడ 100 ఉండొచ్చు, ఇక్కడ 200, ఇక్కడ 300, ఇక్కడ 404, 505 ఇలా గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. తర్వాత ఎన్ వాల్యూ నేను ఒకటి ఇచ్చాను, ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాను 2, అంటే ఎన్లో 2 అనే వాల్యూ స్టోర్ అయి ఉంది. తర్వాత ఏం చేశాను, ఒక ఫంక్షన్ని కాల్ చేశాను, read_array of a, n. ఎప్పుడైతే ఒక ఫంక్షన్ని కాల్ చేసావో స్టాక్లో, అంటే ఇది మెయిన్ ఫంక్షన్ ఫస్ట్ కాల్ చేశాను, అప్పుడు మెయిన్లో ఈ లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయినాయి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో ఫంక్షన్ కాల్ వచ్చింది. ఫంక్షన్ కాల్ రాగానే ఈ మెయిన్ పైన ఇంకొక ఫంక్షన్ పుష్ అయ్యింది, అదొక ఆపరేషన్. సో read_array. ఈ read_arrayలో నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి కాపీ చేసావు, అంటే ఇక్కడ ఏ అని పాస్ చేసావు. ఇక్కడ ఏ అని పాస్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏ కాదు ఇంకో నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ బి అయినా వాడుకోవచ్చు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. వీటిని యాక్చువల్ పారామీటర్స్ అంటారు, వీటిని ఫార్మల్ పారామీటర్స్ అంటారు. ఇక్కడ మళ్ళీ ఏమన్నాను, ఎన్ అన్నాను. ఇక్కడ ఎన్లో ఎంత ఉంది యాక్చువల్గా 2, అది ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, దాన్ని ఏమంటున్నాను ఎం అంటున్నాను. ఎంలోకి ఎంత వచ్చింది, ఇక్కడేమో ఎన్లో 2 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఆ 2ని ఇక్కడ కాపీ చేస్తున్నాను, అది 2 అయింది, ఇక్కడ కూడా 2 వస్తుంది. ప్లస్ యారే నేమ్ అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఇది బి ఆఫ్ అని ఇలా రాయకుండా నువ్వు *b అని కూడా రాసుకోవచ్చు. అంటే ఏ అంటే ఏంటి, అడ్రస్ ఏనా, 0th ఎలిమెంట్ ఒక అడ్రస్ ఏనా, ఆ అడ్రస్ని హోల్డ్ చేసేది ఎవరు, ఒక పాయింటరేగా, అంటే *b అని రాయొచ్చు. స్టార్ ఫాలోడ్ బై ఏదో ఒక నేమ్, లేదా ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టినా కూడా మీనింగ్ అదే. సో అంటే ఇప్పుడు నాకు *bలోకి ఏమొచ్చింది, లేదా *b అని రాద్దాం ఫర్ సపోజ్ *bలోకి ఎంత వచ్చింది 104 వచ్చింది. అంటే నేను ఇక్కడ నుంచి కంట్రోల్ ఇక్కడికి వెళ్ళగానే నీకేమవుతుంది, *bలోకి ఏమో 104 వచ్చింది, అంటే పాయింటర్లోకి 104 వచ్చింది. అలానే m = ఎంత వచ్చింది 2. దీని ప్రకారం చూస్తేమో మెమరీ అలొకేట్ అయింది, ఏలోకి 104 ఉంది, వీటికి మెమరీ అలొకేట్ అయింది, వీటిలో గార్బేజ్ వాల్యూస్ వచ్చాయి, ఎన్ అనేది మెమరీ అలొకేట్ అయింది, దాంట్లో నువ్వు ఇచ్చిన వాల్యూ తీసుకుంది. తర్వాత ఇంకో ఫంక్షన్ కాల్ వచ్చింది కాబట్టి స్టాక్లో అది పుష్ అయింది. సో స్టాక్లోకి పుష్ అయిన తర్వాత ఏం చేస్తున్నావు, ఇక్కడ ఉండే వాల్యూస్ని వీటిలో కాపీ చేస్తున్నావు, దీంట్లో ఉండే వాల్యూ దీంట్లోకి వస్తుంది, ఇక్కడ ఉండే వాల్యూ ఇక్కడికి వస్తుంది. వీటిని యాక్చువల్ పారామీటర్స్ అంటాం, వీటిని ఫార్మల్ పారామీటర్స్ అంటాం. సో ఇప్పుడు ఏలో ఏముంటుంది 104 అంటే అడ్రస్ని హోల్డ్ చేసేది ఎవరు, పాయింటర్. సో పాయింటర్లోకి ఏమొస్తుంది 104 వచ్చింది. తర్వాత ఎన్లో ఏముంది 2 ఉంది, అది ఇక్కడ ఎం అనుకుంటున్నాను. ఇప్పుడు దీని ప్రకారం దీని లోపల కోడ్ ఏమైనా రాస్తాం అబ్జర్వ్ చేయండి, i = 0, i <= m. అంటే దీని ప్రకారం m అంటే ఎంత, ఇక్కడ 2 ఉంది, అంటే i వాల్యూ 0, 0 <= 2, ట్రూ అయింది కాబట్టి ఇక్కడ ఏం రాస్తాను అబ్జర్వ్ చేయండి, స్కాన్ఎఫ్ %d, యాంపర్సెంట్, ఇక్కడ ఏం రాస్తాను, సపోజ్ యాంపర్సెంట్ అని చెప్పి ఇక్కడ నేను b(i) అన్నాను అనుకోండి, %b(i) అని రాస్తే ఏం జరుగుతుంది, ఇక్కడ నేను పాయింటర్ ఏం వాడాను b కాబట్టి, లేదా b(స్క్వేర్ బ్రాకెట్) వాడాను. యాక్చువల్గా ఇక్కడ నేను వాడిన పేరేంటి, ఏ అనేది యారే నేమ్. ఇక్కడ నేనేం యూజ్ చేశాను, b అన్నాను.
ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి కామ యాంపర్సెంట్ బి ఆఫ్ ఐ. దీన్ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు? యాంపర్సెంట్ బి ఆఫ్ ఐని ఎలా రాయొచ్చు? బి ప్లస్ ఐఏనా? బి ఆఫ్ ఐని బి ప్లస్ ఐ దానికి ముందు స్టార్ ఏగా పెడతాం, అదేగా ఇందాక చెప్పింది. ఏ ఆఫ్ వన్ని స్టార్ ఆఫ్ ఏ ప్లస్ 1 అని రాయొచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటి? యాంపర్సెంట్ ఈ బి ఆఫ్ ఐని బి ప్లస్ ఐ దానికి ముందు స్టార్. అప్పుడు దీన్ని బట్టి ఇది ఏమైంది? యాంపర్సెంట్ అంటాం స్టార్ ఆఫ్ బి. బి అంటే ఎంత ఉంది? బిలోకి ఏమొచ్చింది? ఇక్కడ ఏలో ఎంత ఉంది అది బిలోకైనా వచ్చేది. ఎంత ఉంది వాల్యూ? 104 ఏనా? 104 ప్లస్ ఐ. ఇనీషియల్గా ఐ ఎంత? 0. అంటే 0 ఇంటూ 2 దట్ వన్ ఈక్వల్ టు, ఎక్కడైనా యాంపర్సెంట్ స్టార్ రెండు పక్క పక్కన వస్తే రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఫైనల్గా ఏం మిగిలిద్ది? 104 ప్లస్ 0 ఇంటూ 2 0. అప్పుడు ఫైనల్గా 104. అంటే నువ్వు ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తే, అంటే స్కానఫ్ అంటే కీబోర్డ్ నుంచి ఒక ఎలిమెంట్ ఇస్తావు. ఆ ఎలిమెంట్ ఇస్తే అది ఎక్కడ స్టోర్ అయ్యిద్ది? అడ్రస్ చెప్పాలి. ఏ అడ్రస్ వచ్చింది నీకు? 104. 104 అనేది నీకు మెయిన్ ఫంక్షన్లో ఉంది. మెయిన్ ఫంక్షన్లో 104లో నువ్వు ఏ ఎలిమెంట్ ఇస్తే, సపోజ్ నేను ఎలిమెంట్ అనేది 10 ఇచ్చాను అనుకోండి, ఈ 100 ప్లేస్లో 10 రీప్లేస్ అయ్యింది. అంటే నువ్వు ఈ ఫంక్షన్లో ఉండి రీడ్ అరేలో ఉండి నువ్వు ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తే అది ఎక్కడ అప్డేట్ అవుతుంది? మెయిన్ ఫంక్షన్లో ఎలకేట్ అయిన మెమరీలో అప్డేట్ అవుతుంది. అది అడ్వాంటేజ్. ఆ పాయింటర్ ఒక అడ్వాంటేజ్. ఇండైరెక్ట్గా యారేనే పాయింటర్ అంటాం. తర్వాత ఐ వాల్యూ ఏమవుతుంది? ఇంక్రిమెంట్ అయింది. తర్వాత ఐ వాల్యూ 1 అవుతుంది. మళ్ళీ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ట్రూ అయింది అనుకోండి. ట్రూ అయితే మళ్ళీ ఏం చేస్తావు? ఇప్పుడు నేను 2 ఎలిమెంట్సే కాబట్టి అప్పుడు నువ్వు ఇక్కడ లెస్ దాన్ పెట్టాలి. తర్వాత 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, 1 లెస్ దాన్ 2. ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఏమైంది? స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి కామ యాంపర్సెంట్ బి ఆఫ్ ఐ. యాంపర్సెంట్ బి ఆఫ్ ఐ. అప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే యాంపర్సెంట్ స్టార్ ఆఫ్ బి ప్లస్ ఐ. బి అంటే ఏంటి? 104 ఏనా? బి అంటే 104, ఐ అంటే 1. యాంపర్సెంట్ స్టార్ క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు బి ప్లస్ ఐ. ఐ అంటే 1, సో 1 ఇంటూ 2. బి అంటే 104 ప్లస్ 1 ఇంటూ 2 2. అప్పుడు 106 అయినా వస్తుంది. 106 అనేది ఎక్కడ ఉంది? ఏ అడ్రస్లో ఉంది? ఇక్కడ మెమరీలో ఉందా? ఇక్కడ మెమరీలో ఉందా? ఈ మెమరీలో ఉంది. అంటే మెయిన్ ఫంక్షన్లో 106లో ఉండే వాల్యూ, అంటే నువ్వు కీబోర్డ్ నుంచి ఇచ్చే వాల్యూ 106 అనే అడ్రస్లో స్టోర్ అయింది. సపోజ్ నేను ఇక్కడ 2 అనే నెంబర్ ఇచ్చాను అనుకోండి, ఈ 200 ప్లేస్లో 106లో 2 రీప్లేస్ అయింది. ఇలా ఈ లూప్ ఎన్నిసార్లు అయితే ఎగ్జిక్యూట్ అయిద్దో అన్నిసార్లు అది వెళ్ళి ఎక్కడ అప్డేట్ అవుతున్నాయి? నీకు వచ్చే అడ్రస్ ఎక్కడ ఉందో ఆ అడ్రస్లోకి వెళ్ళి అప్డేట్ అవుతున్నాయి. కానీ ఈ అడ్రస్లన్నీ ఎక్కడ ఎలకేట్ అయ్యి ఉన్నాయి? మెయిన్ ఫంక్షన్లో ఉండే దాంట్లో ఎలకేట్ అయ్యి ఉన్నాయి. ఓకే, ఇలా ఎలకేట్ చేసుకుంటే వెళ్ళా. ఇప్పుడు 2 నెంబర్సే నేను అప్డేట్ చేస్తాను, ఎందుకంటే n వాల్యూ 2 ఇచ్చాను కాబట్టి. మిగతా అన్ని గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిందిగా. ఈ రీడ్ అరేలో ఉండే లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. తర్వాత m వాల్యూ 2 అయింది. 2 లెస్ దాన్ 2 ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిందిగా. ఎప్పుడైతే ఒక ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిందో స్టాక్లోంచి అది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు స్టాక్లో మిగిలింది ఏంటిది? మెయిన్ ఫంక్షన్ ఒకటే. ఈ మెయిన్ ఫంక్షన్లో ఇది అయిపోయింది. దీని తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు కాబట్టి ఇంక ప్రోగ్రామ్ ఇది కూడా పాప్ అయిపోతుంది. అంటే స్టాక్లోంచి ఎప్పుడైతే అన్నీ కంప్లీట్ అయిపోతాయో అప్పుడు నీకు డైరెక్ట్గా నువ్వు బయటకు వచ్చేయచ్చు ప్రోగ్రామ్ నుంచి, కన్సోల్ నుంచి, అవుట్పుట్ నుంచి. అయితే ఇక్కడ మీరు అసలు మనం ఏమేమి ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తాము అంటే, ఒకటి రీడ్ యారే, రెండోది వచ్చేసి ప్రింట్ యారే. అంటే రీడ్ యారే అనేది ఒక ఫంక్షన్ యూస్ చేసి, అంటే ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి ఒక ఫంక్షన్. యారేలో ఎలిమెంట్స్ ఏమున్నాయో అవి ప్రింట్ చేయడానికి ఒక ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి సార్టెడ్. సార్టెడ్ క్యాటగరీ అంటే ఒక సార్టెడ్ యారే ఇస్తే ఆ యారేలో ఇన్సర్ట్ ఫ్రంట్ ఎలా చేయాలి? ఇన్సర్ట్ ఫ్రంట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ ఎండ్ ఎలా చేయాలి? ఆ యారేలో ఎండింగ్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి? నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ ఎనీ పొజిషన్. ఎనీ పొజిషన్లో ఎలా అప్డేట్ చేయాలి? నెక్స్ట్ 6th వన్ వచ్చేసి అన్సార్టెడ్ యారే. అంటే నీ యారేలో ఎలిమెంట్స్ అన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి, ఒక సార్టెడ్ ఆర్డర్ ఏం లేదు. అలా ఉన్నప్పుడు నువ్వు ఇన్సర్ట్ ఫ్రంట్ ఎలా చేయాలి? సో ఇన్సర్ట్ ఫ్రంట్ ఎలా చేస్తావు? ఏది అన్సార్టెడ్ యారేలో. అలానే ఇన్సర్ట్ ఎండ్. ఇన్సర్ట్ ఎండ్.
అలానే ఇన్సర్ట్ ఎనీ పొజిషన్, ఇవి ఇన్సర్ట్కి ఒక 6 కేసెస్. అలానే డిలీషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డిలీషన్ ఏది సార్టెడ్ యారే ఉన్నప్పుడు డిలీట్ ఫ్రంట్ ఎలా చేయాలి, అలానే డిలీట్ ఎండ్ ఎలా చేయాలి, అండ్ డిలీట్ ఎనీ పొజిషన్. నెక్స్ట్ వచ్చేసి అన్సార్టెడ్ యారే ఉన్నప్పుడు డిలీట్ ఫ్రంట్ ఎలా చేయాలి, అలానే డిలీట్ ఎండ్ ఎలా చేయాలి. ఇవన్నీ కూడా నేను మెయిన్ ఫంక్షన్లో రాయకుండా ఏం చేస్తున్నాను, ఒక్కొక్క ఆపరేషన్ ఒక్కొక్క ఫంక్షన్ కింద రాస్తాను. ఆ ఫంక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే ఒక్కొక్క ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అది స్టాక్లోకి పుష్ అవుతూ ఉంటాయి, ఆ ఫంక్షన్ కంప్లీట్ అవగానే స్టాక్లో పాప్ అవుతూ ఉంటుంది. అలానే డిలీట్ ఎనీ పొజిషన్. అలానే నెక్స్ట్ వచ్చేసి సార్ట్ చేయటం. నీ యారేలో ఉండే ఎలిమెంట్స్ ఎలా పడితే అలా ఉన్నాయి, దాన్ని నువ్వు ఎలా సార్ట్ చేస్తావు అంటే సార్ట్ అనే ఫంక్షన్ ఎలా రాస్తాం. అలానే సెట్ చేయటం. యారేలో ఒక ఎలిమెంట్ ఇస్తే ఆ ఎలిమెంట్ అసలు యారేలో ఉందా లేదా, సపోజ్ దీంట్లో 10, 20, 30, 40, 50 ఉన్నాయి, దాంట్లో నేను 40 అనే ఎలిమెంట్ ఉందా లేదా నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో సెర్చ్, ఈ సెర్చ్లో కూడా మీకు లీనియర్ సెర్చ్ ఒకటి, బైనరీ సెర్చ్ గురించి డిస్కస్ చేస్తాను. సో సెర్చ్లో లీనియర్ సెర్చ్కి ఫంక్షన్ ఎలా రాయాలి, అది 16th వన్, అండ్ 17th వచ్చేసి బైనరీ సెర్చ్ ప్రకారం ఎలా రాస్తాం. నెక్స్ట్ ఈ కాకుండా ఇంకా మనకేముంటాయంటే ఒక యారేలో మ్యాక్సిమం ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అలానే సెకండ్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. మ్యాక్స్ సెకండ్ మ్యాక్స్, దీంట్లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఎంత 40, సెకండ్ మ్యాక్స్ మ్యాక్సిమం ఎలిమెంట్ 50, సెకండ్ మ్యాక్స్ 40. అలానే మినిమం ఎలిమెంట్, ఇంకోటి వచ్చేసి మినిమం ఎలిమెంట్. యారేలో మినిమం ఎలిమెంట్ ఏంటి, సెకండ్ మిన్ ఏంటి, సెకండ్ మిన్. అలానే నెక్స్ట్ వచ్చేసి యారేలో ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఈ ఎంటైర్ యారేలో ఉండే ఎలిమెంట్స్ మొత్తం సమ్ చేయాలి. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి వాటన్నిటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది, సమ్. నెక్స్ట్ వచ్చేసి 2 యారేస్ ఇచ్చాను, ఇప్పటి వరకు ఒక యారే గురించే మాట్లాడాను. 2 యారే లిస్టులు ఇచ్చి ఈ 2 యారేస్ని మెర్జ్ చేస్తే రిజల్ట్ ఎలా వస్తుంది, మెర్జ్. సో ఈ ఆపరేషన్స్ అన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. వీటన్నిటికీ కూడా నేను మీకు కోడింగ్ ఎలా రాయాలో 1 by 1 చెప్తాను. సో ప్రతిదీ కూడా మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దీంట్లో నువ్వు ఇది మొత్తం కూడా ఒక ఫంక్షన్స్ లాగా రాసుకుంటా వెళ్తే, మెనూ డ్రివెన్ కాకుండా ఫంక్షన్స్ లాగా ఇలా రాసుకుంటూ వెళ్తే దీంట్లో ఉండే ఒక ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేస్తే ఎలా రాయాలనేది చెప్తాను. ఈ టోటల్గా ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా బేసిక్ లెవెల్లో చెప్తాను. దాని తర్వాత ప్రతి ఒక్క ఆపరేషన్లో ఇంకా మనం దాన్ని టైం కాంప్లెక్సిటీ రెడ్యూస్ చేయడానికి ఇంకేమన్నా చేయొచ్చా, దాన్ని ఎలా మనం ఆప్టిమైజ్ చేయాలనేది సెకండ్ లెవెల్లో మాట్లాడదాం. థర్డ్ లెవెల్లో ఇంకేమన్నా మల్టిపుల్ ఫంక్షన్స్ని ఇంకేమన్నా క్లబ్ చేసి ఇంకేమన్నా బెస్ట్ అప్రోచెస్ ద్వారా మనం ఇంకేమన్నా టైం కాంప్లెక్సిటీ రెడ్యూస్ చేయొచ్చు అనేది థర్డ్ లెవెల్లో చూద్దాం. ఆపరేషన్స్ ఎలా రాస్తాం ఒకసారి చూడండి. సో ఇనిషియల్గా నేను కోడ్ బ్లాక్స్ ఓపెన్ చేసి దీంట్లో ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను, ఎంటీ ఫైల్ అంటున్నాను. సో ఈ ఎంటీ ఫైల్ ఫస్ట్ మనం కోడ్ రాసే ముందు దీన్ని నేను సేవ్ చేస్తాను. ఎందుకు సేవ్ చేస్తానంటే సింటాక్స్ హైలైట్ అవ్వడానికి. సపోజ్ డాక్యుమెంట్స్లో నేను సేవ్ చేస్తున్నాను యారే లిస్ట్. .c అని ఇవ్వాల్సిన మనకు అవసరం లేదు, రీజన్ ఏంటంటే ఆల్రెడీ కింద సేవ్ టైప్ సి కింద తీసేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు కోడ్ ఎలా రాస్తున్నాను అబ్జర్వ్ చేయండి. ఇనిషియల్గా మనకి సి ప్రోగ్రామ్ అనేది ఎప్పుడూ కూడా మెయిన్ ఫంక్షన్ ఉండాలి. సో మెయిన్ ఫంక్షన్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ సక్సెస్ఫుల్గా రిటర్న్ అవ్వడానికి మెయిన్ ఫంక్షన్ రిటర్న్ టైప్ వచ్చేసి ఇంట్ వాడతాం. సో ఇంట్ స్పేస్ మెయిన్, దీని లోపల లాజిక్ అంతా 2 కర్లీ బ్రేసెస్లో రాస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఒక యారేలో ఫస్ట్ మనం చేయాల్సిన ఆపరేషన్ ఏంటంటే ముందు ఒక యారేని డిక్లేర్ చేసి ఆ యారేలో ఎలిమెంట్స్ని స్టోర్ చేయటం అనేది మన కాన్సెప్ట్ ఫస్ట్. సో ఒక యారేలో మనం ఓన్లీ ఇంటీజర్ నెంబర్స్నే స్టోర్ చేయాలనుకుంటే నేను ఇంట్ స్పేస్ ఏ ఆఫ్ సపోజ్ ఒక 30 అన్నాను, అంటే ఒక 30 ఎలిమెంట్స్ స్టోర్ చేయొచ్చు మ్యాక్సిమం. బట్ నేను 30 ఎలిమెంట్స్ స్టోర్ చేయను, మెమరీ మాత్రం 30 ఎలిమెంట్స్ ఎలకేట్ చేసే అంత మెమరీ ఎలకేట్ చేస్తాను. బట్ నాకు ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ స్టోర్ అవ్వాలి. సపోజ్ నేను ఒక 6 ఎలిమెంట్స్ అని ఇచ్చాను అనుకోండి, అంటే ఆ యారేలో 6 ఎలిమెంట్సే స్టోర్ అవ్వాలి. బట్ మెమరీ మాత్రం 30 ఎలిమెంట్స్కి ఆక్యుపై అవుతుంది, కానీ దాంట్లో నాకు ఎన్ని కావాలంటే అన్ని ఎలిమెంట్సే స్టోర్ చేసుకోవాలి. అందుకని నేను ఒక యారేని డిక్లేర్ చేశాను, ఇది మ్యాక్సిమం 30 ఎలిమెంట్స్ స్టోర్ చేయొచ్చు. అలానే నాకు ఎన్ని కావాలి అన్ని ఎలిమెంట్స్ కాబట్టి ఇది గ్లోబల్గా
నేను ఎన్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను, లోకల్గా కాకుండా గ్లోబల్గా డిక్లేర్ చేస్తున్నాను. అది ఎందుకనేది తర్వాత చెప్తాను. సో ఇంటి స్పేస్ ఎన్ అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను యారేలో ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి ఒక లాజిక్ రాయా. ఆ లాజిక్ అంతా నేను ఇక్కడ రాయకుండా స్టోర్ చేసేదానికి నేను ఒక ఫంక్షన్లో రాస్తాను. సో ఫంక్షన్లో ఏదన్నా కోడ్ రాయాలి అంటే మొత్తం 3 పాయింట్స్ రాయాలి. ఫస్ట్ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఫంక్షన్ని కాల్ చేయడానికి మనం మెయిన్ ఫంక్షన్లో రాస్తాం, అంటే ఇక్కడ. తర్వాత ఎప్పుడైతే ఫంక్షన్ని కాల్ చేసామో కంట్రోల్ అనేది ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఎక్కడుందంటే ఎక్కడున్నది తెలియటానికి ఫంక్షన్ ప్రోటోటైప్ కూడా ఒకటి రాయాలి. అంటే టోటల్గా 3 పాయింట్స్ రాయాలి. ఒకటి ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డెఫినేషన్ అండ్ ఫంక్షన్ ప్రోటోటైప్. ఫంక్షన్ కాల్ యొక్క సింటాక్స్ ఏంటంటే, ఇప్పుడు నేను యారేలో ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలి కాబట్టి నేను నాకు నచ్చిన పేరు ఒకటి పెట్టుకుంటాను. అంటే ఇది యూజర్ డిఫైన్ ఫంక్షన్, మనకు నచ్చిన విధంగా మనం పెట్టుకుంటున్నాం. నేను యారే అంటున్నాను, యారే అండర్స్కోర్ రీడ్. అంటే నేను యూజ్ చేసుకున్న టెర్మినాలజీ ఇది. అంటే యారే అండర్స్కోర్ రీడ్ అనేది నా ఫంక్షన్ నేమ్, అంటే యారేలో ఎలిమెంట్స్ని రీడ్ చేయటం. ఇప్పుడు యారేలో ఎలిమెంట్స్ని రీడ్ చేయాలి అంటే నువ్వు యారే నేమ్ ఏంటో చెప్పాలి, ఏ యారేలో ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తున్నావు అనేది చెప్పాలి, ప్లస్ ఎన్ని ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తున్నావో కూడా చెప్పాలి, ఎన్. అంటే ఇప్పుడు ఎన్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తున్నావో చెప్పాలి కాబట్టి దీనిపైన నువ్వేం చేయాలి, printf /n ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సపోజ్ ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాం కాబట్టి నేను కీబోర్డ్ నుంచి ఎలిమెంట్స్ ఎన్నో చెప్పాలి కాబట్టి యాంపర్సెంట్ ఎన్ అంటున్నాను. సపోజ్ ఎన్ వాల్యూ 6 ఇచ్చాను అనుకోండి, అంటే ఏ అనే యారేలో 30 ఎలిమెంట్స్కి మెమరీ ఆక్యుపై అయింది, కానీ నేను ఎన్ వాల్యూ 6 ఇచ్చాను కాబట్టి 6 సెల్స్లో నేను డేటాని స్టోర్ చేయాలి. అంటే ఏ ఆఫ్ 0లో ఏం స్టోర్ చేయాలి, ఏ ఆఫ్ 1లో ఏం స్టోర్ చేయాలి, అది ఎలా స్టోర్ చేయాలి అనే దానికి లాజిక్ ఇక్కడ రాయకుండా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, జస్ట్ ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. అంటే ఆ లాజిక్ అంతా ఇక్కడ రాయకుండా దానికి ఒక పేరు పెట్టుకుంటున్నాను. ఆ పేరు ఏంటి, రీడ్ అండర్స్కోర్, లేకపోతే ఇంకా సింపుల్గా రీడ్ అండర్స్కోర్ యారే అందాం. రీడ్ అండర్స్కోర్ యారే, ఇది ఫంక్షన్ కాల్. సో ఇది ఫంక్షన్ నేము. ఈ బ్రాకెట్స్లో ఉన్న వాటిని ఏమంటామంటే పారామీటర్స్ అంటాం. ఈ పారామీటర్స్ అనేవి ఏమేం పాస్ చేశాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకటి ఏ అంటే యారే, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే ఏ యారేలో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేయాలనేది చెప్తే అప్పుడు దాన్ని బట్టి లాజిక్ నువ్వు రాస్తావు. ఇప్పుడు నువ్వు ఇది ఫంక్షన్ కాల్ కాబట్టి ఇక్కడ నేను ఇంట్ అన్నాను కాబట్టి ఈ లాస్ట్లో నువ్వేం చేయాలంటే రిటర్న్ స్పేస్ ఒక పాజిటివ్ నెంబర్ని రిటర్న్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది ఫంక్షన్ కాల్. ఎప్పుడైతే ఫంక్షన్ని కాల్ చేసామో మనం ఏం చేయాలి, ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. ఫంక్షన్ డెఫినేషన్లో ఈ ఫంక్షన్ కాల్లో అనేది నేను ఏమీ రిటర్న్ చేయట్లేదు కాబట్టి వాయిడ్ అని యూజ్ చేయాలి. వాయిడ్ స్పేస్ ఫంక్షన్ నేమ్ ఏం రాశాను, పేరు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏముందో అదే రాయాలి. వాయిడ్ స్పేస్ రీడ్ అండర్స్కోర్ యారే ఆఫ్, ఇక్కడ పారామీటర్స్ ఎన్ని పాస్ చేశాను, 2. ఒకటి ఏ అంటే యారే, ఇంకోటి ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇవి యాక్చువల్ పారామీటర్స్ అంటారు. అంటే ఇక్కడ ఉండే వాల్యూస్ అన్నీ ఇక్కడికి పాస్ అవుతాయి. అంటే ఈ ఫంక్షన్ వేరు, ఈ ఫంక్షన్ వేరు అండి. ఈ ఫంక్షన్ కాల్ నుంచి కంట్రోల్ ఇక్కడికి వస్తుంది, అంటే స్టాక్లోకి ఇది పుష్ అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఇక్కడ క్లియర్గా రాయాలి నువ్వు డేటా టైపు స్పేస్. ఏ అంటే ఇండైరెక్ట్గా మీకు మీనింగ్ ఏం చెప్పాను, అదొక పాయింటర్. అంటే ఏ లోపల ఏముంటుంది, అడ్రస్ ఉంటుంది. అదే ఎన్ లోపల ఒక నెంబర్ ఉంటుంది. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఎన్ లోపల నెంబర్ ఉంటుంది, ఏ అంటే ఏమో అడ్రస్ ఉంటుంది. సో ఒక అడ్రస్ని హోల్డ్ చేసుకునేది ఎవరు, ఒక పాయింటరేనా. సో ఆ పాయింటర్ కూడా ఇక్కడ నేను యారే యొక్క డేటా టైప్ ఇంట్ అన్నాను కాబట్టి ఇక్కడ పాయింటర్ కూడా ఇంట్ అనే ఉంటుంది. సో ఇంట్ స్పేస్ స్టార్ ఏ అన్నా రాయొచ్చు, లేదా ఏ స్క్వేర్ బ్రాకెట్ అన్నా రాయొచ్చు, ఏదైనా ఒకటే. స్పేస్ ఇక్కడ ఇంకో పారామీటర్ ఏం పాస్ చేశాను, ఎన్. సో ఇంట్ స్పేస్ ఎన్. ఇక్కడ ఫంక్షన్ కాల్లేమో జస్ట్ నేమ్స్ మాత్రమే పాస్ చేస్తాం. ఫంక్షన్ డెఫినేషన్కి వచ్చేసరికి
ఈ ఏ అంటే ఏంటో దాని డేటా టైప్ చెప్పాలి, అది క్లియర్గా రాయాలి. అలానే ఎన్ ఏంటో దాని డేటా టైప్ కూడా క్లియర్గా చెప్పాలి. దీని లోపల లాజిక్ అంతా 2 కర్లీ బ్రేసెస్లో రాయాలి. ఇది ఫంక్షన్ కాల్, అంటే ఇక్కడ నుంచి కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. తర్వాత దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసి మెయిన్కి పైన కంట్రోల్ వి అని చెప్పి టైప్ చేయండి. ఇది ఫంక్షన్ ప్రోటోటైప్ అవుతుంది. ఈ ఫంక్షన్ ప్రోటోటైప్లో నువ్వు ఇవి ఇంటూ అనేది కంపల్సరీగా రాయాలి, డేటా టైప్స్ కరెక్ట్గా రాయాలి. ఈ ఏ స్క్వేర్ బ్రాకెట్ ఎన్ అనేవి ఆప్షనల్, నువ్వు రాసినా రాయకపోయినా ప్రాబ్లం లేదు. అంటే వాయిడ్ స్పేస్ రీడ్ అండర్స్కోర్ యారే ఆఫ్ ఇంట్ కామా ఇంట్ అని రాస్తే చాలు. అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ దాని యొక్క డేటా టైప్ ఏంటి, సెకండ్ దాని యొక్క డేటా టైప్ ఏంటో క్లియర్గా చెప్పాలి ప్రోటోటైప్లో, అప్పుడు మాత్రమే దానికి తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ప్రింట్ఎఫ్లు స్కాన్ఎఫ్లు వాడాను కాబట్టి ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టరీ వాడాలి. యాష్ ఇంక్లూడ్ లెస్ దాన్ సింబల్ stdio.h. సో ఇది ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టరీ. సో ఇప్పుడు నేను యారేలో ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలి. ఒక యారేలో ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలి అంటే ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ముందు ఒక యారేని డిక్లేర్ చేశాను, ఇది యారే. ఈ యారేలో సపోజ్ నేను n వాల్యూ 6 ఇచ్చాను అనుకోండి. n వాల్యూ 6 ఇస్తే అంటే ఇప్పుడు ఇండెక్స్లో యారే నుంచి మనకి 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 0 1 2 3 4 5. సో 0 to 5. కానీ యాక్చువల్గా నువ్వు ఇంట్ స్పేస్ ఏ ఆఫ్ 30 అన్నావు కాబట్టి 0 నుంచి 29 వరకు ఉంటాయండి. యాక్చువల్గా 6 7 అప్ టు 29 వరకు మెమరీ అలొకేట్ అయ్యి ఉంటుంది. నువ్వు n వాల్యూ 6 ఇచ్చావు కాబట్టి ఈ 6లో మాత్రమే నువ్వు డేటాని స్టోర్ చేస్తావు, అంటే 0 to 5లో. మిగతా వాల్యూస్ అన్నీ కూడా గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఇంటికి ముందు స్టోరేజ్ క్లాసెస్ వాడతారు. మనకి స్టోరేజ్ క్లాసెస్ మొత్తం 4 టైప్స్ ఉంటాయి, ఆటో, ఎక్స్టర్న్, రిజిస్టర్, స్టాటిక్ అని. సో బై డిఫాల్ట్ నువ్వు ఏ స్టోరేజ్ క్లాస్ కానీ వాడకపోతే అది ఆటో కింద తీసుకుంటుంది. ఆటో అంటే ఏదైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దాంట్లో ఏ వాల్యూస్ కానీ అసైన్ చేయకపోతే వాటి లోపల బై డిఫాల్ట్ ఏదో ఒక గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. సో అంటే ఇనీషియల్గా అన్నిట్లోనూ గార్బేజ్ వాల్యూసే ఉంటాయి. అంటే ఏ ఆఫ్ 0లో ఏదో ఒక వాల్యూస్ ఉంటాయి, ఏ ఆఫ్ 0 నుంచి ఏ ఆఫ్ 29 వరకు. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఒక లూప్ రాస్తాను. అంటే లూప్ ఎలా రాస్తాను, ఎక్కడి నుంచి స్టోర్ చేయాలి నువ్వు, 0th ఇండెక్స్ నుంచి ఏ ఇండెక్స్ వరకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అయితే ఉన్నాయో అంతవరకు వెళ్ళాలి. అంటే i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏం రాయాలి, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అని రాశాను అనుకోండి. నువ్వు n వాల్యూ 6 ఇచ్చావు, కానీ యారే అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 0 నుంచి స్టార్ట్ అయింది. మరి 0 నుంచి స్టార్ట్ అయినప్పుడు లాస్ట్ ఎలిమెంట్ ఏమవ్వాలి, 5ఏగా. అంటే ఇప్పుడు నువ్వు i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అంటే అప్పుడు ఏమవుతుంది, 0 నుంచి 6 వరకు వెళ్ళింది, కానీ 0 నుంచి 5 వరకే వెళ్ళాలి కదా. అంటే ఏం రాయాలి నువ్వు, ఈజ్ ఈక్వల్ టు తీసేస్తే చాలు. అంటే i లెస్ దాన్ 6 అంటే 5 వరకేగా. లేదా i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-1 రాసినా ఒకటే. i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-1 అన్నా రాయొచ్చు, లేదా i లెస్ దాన్ n అయినా రాయొచ్చు. i ప్లస్ ప్లస్ ప్రతిసారి i ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. అంటే ఫస్ట్ i వాల్యూ 0, తర్వాత i వాల్యూ 0 ఉన్నప్పుడు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 ట్రూ, తర్వాత మళ్ళీ i వాల్యూ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 ట్రూ, తర్వాత i వాల్యూ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. అలా i కీప్ ఆన్ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. i వాల్యూ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 ట్రూ అయింది కాబట్టి ఓకే ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత i వాల్యూ 6 అయింది, 6 లెస్ దాన్ 6 ఫాల్స్ కాబట్టి బయటకు వచ్చాం. అంటే ఇప్పుడు i వాల్యూ 0 ఉన్నప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తున్నావు, i లెస్ దాన్ n అని. ఇది ట్రూ అయింది అనుకోండి. ట్రూ అయితే నువ్వేం చేయాలి, ఈ యారేలో ఎలిమెంట్ని స్టోర్ చేయాలి. యారేలో ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలంటే కీబోర్డ్ నుంచి నువ్వు ఒక వాల్యూ ఇవ్వాలి. ఒక వాల్యూ ఇస్తే అది యారేలో స్టోర్ అవ్వాలి. యారేలో స్టోర్ అవ్వాలంటే కీబోర్డ్ నుంచి మనం ఏమైనా ఇవ్వాలంటే స్కాన్ఎఫ్ఏనా. సో స్కాన్ఎఫ్ నువ్వు ఇంటీజర్ నెంబర్ ఎంటర్ చేయాలి కాబట్టి %d కామా ఏ ఆఫ్ i అంటాం. అంటే ఏ ఆఫ్ i అంటే ఏమైంది, యాంపర్సెంట్ ఏ ఆఫ్ i అంటాం. ఏ అంటే ఏంటి, యారే నేమ్, i అంటే 0. ఏ ఆఫ్ 0 ఒక అడ్రస్ ఏంటో చెప్తే ఆ అడ్రస్లో ఏం స్టోర్ అయ్యింది, నువ్వు ఇచ్చిన నెంబర్ స్టోర్ అయ్యింది. అంటే సపోజ్ నేను కీబోర్డ్ నుంచి 10 ఇస్తే అది ఇక్కడ స్టోర్ అవుతుంది. తర్వాత i ఇంక్రిమెంట్ అయ్యింది. i ఇంక్రిమెంట్ అయినప్పుడు మళ్ళీ i 1 అయింది, 1 లెస్ దాన్ 6 అది ట్రూ అయింది కాబట్టి మళ్ళీ స్కాన్ఎఫ్ ఎగ్జిక్యూట్ అయింది.
సో మళ్ళీ స్కాన్ఎఫ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు నెక్స్ట్ నెంబర్ ఎంటర్ చేసింది ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే ప్రతిసారి కూడా ఈ లూపు ఎగ్జిక్యూట్ అయినప్పుడల్లా ఒక స్కాన్ఎఫ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. నువ్వు కీబోర్డ్ నుంచి ఇస్తూ ఉంటావు, ఆ వాల్యూస్ యారేలో స్టోర్ అవుతూ వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అయిందో బయటకు వచ్చేస్తాం. ఇది యారేలో ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేసే విధానం. ఇప్పుడు దీన్ని బట్టి మనం కూడా సో ఇంట్ స్పేస్ నేను ఒక లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, యారే ఒక ఇండెక్స్ ఎక్కడి నుంచి ఉంటుంది, 0 నుంచి. అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. సో ఇంట్ ఐ అన్నాను. తర్వాత లూప్ ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఐ లెస్ దాన్ ఎన్ అనొచ్చు, లేదా ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-1 ఏదైనా ఒకటే. ఐ లెస్ దాన్ ఈక్వల్ టు n-1 ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు మనం కీబోర్డ్ నుంచి ఇవ్వాలి. అంటే కీబోర్డ్ నుంచి ఇచ్చేటప్పుడు కూడా నాకు మీనింగ్ఫుల్గా అడగాలి. అంటే ఫస్ట్ నెంబర్ యారేలో ఫస్ట్ నెంబర్ ఎలిమెంట్ ఎంటర్ చేయండి, సెకండ్ నెంబర్ ఎంటర్ చేయండి అని నిన్ను మీనింగ్ఫుల్గా అడగాలంటే ఎప్పుడైనా ఒక స్కాన్ఎఫ్ ముందు ఒక ప్రింట్ఎఫ్ రాసుకుంటే మీనింగ్ఫుల్గా ఉంటుంది. అంటే ప్రింట్ఎఫ్ /n లేకపోతే ఎంటర్ ది అని చెప్పేసి %d, i+1 అన్నాను అనుకోండి. ఇదేమైంది చెప్పండి. అంటే ఎంటర్ ది అన్నాను. అంటే ప్రింట్ఎఫ్లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రింట్ఎఫ్లో మనం ఏదైతే రాస్తామో అది మాత్రమే అవుట్పుట్లో ప్రింట్ అయ్యింది. అంటే ఈ డబుల్ కోట్స్లో ఏమి రాసామో అదే ప్రింట్ అయ్యింది. అంటే ఎంటర్ ది అని చెప్పేసి %d అని ఎక్కడ ఉందనుకోండి, అంటే ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో దాని ప్లేస్లో %d వస్తుంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, i+1. ఇనీషియల్గా i ఎంత 0, అంటే 0 + 1 ఎంత అవుతుంది 1. అంటే ఎంటర్ ది 1 అని వస్తుంది. ఎంటర్ ది 1 అనకుండా స్పేస్ ఇచ్చి ఎలిమెంట్ అంటాను. అంటే ఎంటర్ ది ఫస్ట్ ఎలిమెంట్ అని ఇక్కడ కాలన్ అని పెడతాను, మీనింగ్ఫుల్గా ఉంటుంది. తర్వాత /n అంటాను, లేదా ఇలా ఉంచేయండి. సో అంటే నీకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వగా ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయితే నీకు అవుట్పుట్ ఏం ప్రింట్ అయ్యిద్ది, ఎంటర్ ది ఫస్ట్ ఎలిమెంట్ కాలన్ అని వస్తుంది. అప్పుడు నువ్వు కీబోర్డ్ నుంచి ఇవ్వాలి. కీబోర్డ్ నుంచి ఇవ్వాలంటే ఏం రాయాలి మనం, స్కాన్ఎఫ్ అయినా స్కాన్ఎఫ్ %d, నువ్వు ఎక్కడ స్టోర్ చేయాలి, నువ్వు ఎంటర్ చేసే ఎలిమెంట్ ఎక్కడ స్టోర్ అవ్వాలి, యారేలో స్టోర్ అవ్వాలి. సో యారే యొక్క అడ్రస్ చెప్పాలి కాబట్టి ఏ ఇండెక్స్లో స్టోర్ అవ్వాలి. నువ్వు 0 అని పెట్టావు అనుకో, ప్రతిసారి 0లో స్టోర్ అయ్యేది. 1 అని పెడితే ప్రతిసారి 1లో స్టోర్ అయ్యేది. కానీ నీకు ఐ అని పెట్టావు అనుకోండి, ఆ టైంలో ఐ ఎంత ఉంది 0. అంటే ఫస్ట్ టైం ఐ 0 ఉంటుంది కాబట్టి నువ్వు ఫస్ట్ ఎంటర్ చేసిన నెంబర్ అనేది A0 అనే ఇండెక్స్లో స్టోర్ అయ్యింది. ఇప్పుడు దీని ప్రకారం ఎలా ఎగ్జిక్యూట్ అయ్యిద్దో చూడండి. ఇప్పుడు ఫస్ట్ n అనేది నేను సపోజ్ ఇక్కడ ప్రింట్ఎఫ్ ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్లో n వాల్యూ 5 ఇచ్చాను. అప్పుడు రీడ్ అరే అనే ఫంక్షన్ని కాల్ చేశాను కాబట్టి ఇక్కడి నుంచి కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు యారే అంటే ఒక యారే ఉంది. యారేలో మొత్తం ఇండెక్స్లు ఎన్ని ఉన్నాయి, 0 to 29 వరకు ఉన్నాయి. అంతేగాని 0 to 6 కాదు. నువ్వు యారే సైజ్ ఎంత డిక్లేర్ చేసావు 30, అంటే 0 to 29 ఉన్నాయి సెల్స్. దాంట్లో ఇక్కడ స్టార్టింగ్ అడ్రస్ ఏం చెప్పావు అంటే ఏ యొక్క ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది ఏ యారేలో ఉంటుందని చెప్పాను. స్టార్టింగ్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ యారేలో ఉంటుంది. అలానే ఎన్లో ఎంత ఉంటుంది, నువ్వు అక్కడ ఎన్ ఎంత పాస్ చేసావు, సపోజ్ 5 అని పాస్ చేసి లేదా 6 అని పాస్ చేశారు అనుకోండి, ఎన్లో 6 ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 0 నుంచి ఎన్లో 6 ఉంటుంది కాబట్టి 6 - 1 అంటే 5. అంటే i = 0, 0 <= 5 అది ట్రూ కాబట్టి బాడీలోకి వచ్చాం. బాడీలో ఏమవుతుంది ఎంటర్ ది, ఇక్కడ i+1 అంటే i వాల్యూ 0 కాబట్టి ఎంటర్ ది 1 ఎలిమెంట్ కాలన్ అని వస్తుంది. తర్వాత స్కాన్ఎఫ్ అన్నా కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది. బ్లింక్ అవుతూ ఉండటం అంటే ఏంటి, కీబోర్డ్ నుంచి నిన్ను ఒకటి ఎంటర్ చేయమని అడుగుతుంది, అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. నువ్వు ఎంటర్ చేసావు, ఎంటర్ చేసింది అది ఎక్కడ స్టోర్ అయ్యిద్ది, ఎంటర్ చేసింది ఎక్కడ స్టోర్ అవుతుంది, అది ఎంటర్ చేసింది యారేలో A0th ఇండెక్స్లోనైనా స్టోర్ అయ్యేది. తర్వాత i ఇంక్రిమెంట్ అయ్యింది, i 1 అవుతుంది. మళ్ళీ 1 <= 5 ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఎంటర్ ది అని ఇక్కడ i+1 i వాల్యూ ఎంత ఉంది, అప్పుడు 1 ఉంది. అంటే 1 + 1 2 ఎంటర్ ది సెకండ్ ఎలిమెంట్ అని అంటుంది. ఎంటర్ ది సెకండ్ ఎలిమెంట్ అని నువ్వు సెకండ్ ఎలిమెంట్ ఎంటర్ చేస్తే అది ఎక్కడ స్టోర్ అయ్యింది, A1లో స్టోర్ అయ్యింది. నువ్వు యాక్చువల్గా 0 1 2 3 up to 6 అన్నావు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో 0th ఇండెక్స్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ అని, ఫస్ట్ ఇండెక్స్ అంటే సెకండ్ ఎలిమెంట్ అని. సో ఈ విధంగా నీకు i వాల్యూ 5 అయింది అనుకోండి, 5 <= 5
ట్రూ అయింది కాబట్టి ఏమవుతుంది, ఎంటర్ ది 6th ఎలిమెంట్ అని అడుగుతుంది. అప్పుడు నువ్వు ఎలిమెంట్ ఎంటర్ చేసింది A5లో స్టోర్ అయింది. ఇలా యారేలో ఎలిమెంట్స్ని స్టోర్ చేయడం ఇలా రాస్తాం. ఇప్పుడు ఒక ఫంక్షన్ రాసిన తర్వాత మీరు ఎప్పుడైనా కోడింగ్లో నువ్వు ప్రోగ్రాంలో ఫంక్షన్స్లో రాసినప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినా మాడ్యూల్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క మాడ్యూల్ని రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు నేను ఒకే ఒక మాడ్యూల్ రాసాను, ఏంటి, యారేలో ఎలిమెంట్స్ని స్టోర్ చేయటం. ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి ఒక యారే డిక్లేర్ చేశాను, ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ అవ్వాలని చెప్పేదానికి ఒక నెంబర్ అనేది ఎంటర్ చేశాను, తర్వాత ఒక ఫంక్షన్ని కాల్ చేశాను. అంటే యారేలో ఎలిమెంట్స్ని స్టోర్ చేసేదానికి లాజిక్ ఇది. ఈ లాజిక్ అంతా నేను ఈ మెయిన్ ఫంక్షన్లో రాయకుండా ఏం చేశాను, ఈ లాజిక్ అంతా ఒక పేరు పెట్టుకున్నాను, read_array అని. ఈ నేమ్ పెట్టుకొని ఆ నేమ్లో లాజిక్ అంతా రాశాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనం. ఫస్ట్ బిల్డ్ చేస్తున్నాను. సో బిల్డ్ చేస్తే నాకు ఎలాంటి ఎర్రర్స్ రాలేదు. తర్వాత రన్ చేస్తున్నాను. ఏం అడిగింది చూడండి, ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అడిగింది. అంటే మెయిన్ ఫంక్షన్లో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో ఫస్ట్ లైన్ ఏం రాసాం, ఇంటి స్పేస్ A30. అంటే ఇంటి స్పేస్ A30 అంటే ఏమవుతుంది, యారేకి మెమరీ అలొకేట్ అవుతుంది. అంటే 0 to 29. 0 to 29 అంటే 30 సెల్స్, ప్రతి సెల్కి 2 bytes కాబట్టి 30 × 2 60. 60 సెల్స్ ప్లస్ ఏ అనేది యారే నేమ్కి కూడా, యారే నేమ్ అంటే ఇండైరెక్ట్గా పాయింటర్, ఒక పాయింటర్ కూడా మళ్ళీ 2 bytes కావాలి. అంటే టోటల్గా 62 bytes ఎలకేట్ అయ్యింది ఏది, ఈ యారేలో ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి. కానీ ఏ అనే యారేలో మాత్రం ఏముంటుంది, యారే నేమ్లో మాత్రం ఏముంటుంది, స్టార్టింగ్ ఎలిమెంట్ యొక్క అంటే 0th ఇండెక్స్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది ఏ అనే యారేలో ఉంటుంది, యారే నేమ్లో ఉండేది అది. ఓకే, ఇప్పుడు తర్వాత ఇక్కడ నెక్స్ట్ లైన్ printf అని రాసావు కాబట్టి స్క్రీన్ మీద printf అని ఇక్కడ ఏది రాసావో అదే స్క్రీన్ మీద వచ్చింది. తర్వాత ఎలా ఉంది చూడండి, బ్లింక్ అవుతూ ఉంది. ఎందుకు బ్లింక్ అవుతుంది, scanf రాసావు కాబట్టి. అంటే బ్లింక్ అవుతూ ఉండటం అంటే ఇక్కడ మీనింగ్ని బట్టి, అంటే ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే సపోజ్ నేను 5 ఇచ్చాను లేదా 6 ఇచ్చాను, అప్పుడు scanf n వాల్యూ 6 తీసుకుంటుంది. 6 తీసుకున్న తర్వాత నెక్స్ట్ లైన్ ఏం రాసావు, read_array అన్నావు. అంటే ఇది ఫంక్షన్ కాల్ కాబట్టి ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిద్ది, ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ లోపల ఏం రాసావో చూడండి. ఫంక్షన్ డెఫినేషన్లో ఏం రాసాం మనం, ఒక లూప్ రాసాం. ఆ లూప్లు ఇవన్నీ నీకు అవుట్పుట్లో ఏమి ప్రింట్ అవ్వవు, అవుట్పుట్లో వచ్చేదంతా కూడా printfలో scanfలే. సో printf ఇక్కడ printf ఎంటర్ ది అని తర్వాత ఏం రాసాం, %d ఎలిమెంట్స్ i+1 అన్నావు. ఇనీషియల్గా i అంత 0, అంటే 0 + 1 1, అంటే ఎంటర్ ది 1 ఎలిమెంట్ అని వచ్చిందా. తర్వాత ఏమైంది, బ్లింక్ అవుతుంది, ఎందుకు, scanf ఉంది కాబట్టి. ఇప్పుడు నేను ఫస్ట్ ఎలిమెంట్ 10 ఇచ్చాను, అప్పుడు ఏమవుతుంది, మెమరీలో 0th ఇండెక్స్లో 10 స్టోర్ అయింది. తర్వాత మళ్ళీ లూప్ రిపీట్ అయింది, అప్పుడు i వాల్యూ 1, మళ్ళీ 1 < 5 ట్రూ అయింది కాబట్టి ఏమైంది, మళ్ళీ ఎంటర్ ది అని చెప్పేసి i 1 కాబట్టి 1 + 1 2, అంటే ఎంటర్ ది 2 ఎలిమెంట్ అని వచ్చిందా. సో ఇప్పుడు నేను 20 అని ఇచ్చాను, యాక్చువల్గా ఇది ఎక్కడ స్టోర్ అయింది, A1లో స్టోర్ అయింది. తర్వాత i వాల్యూ 2 అవుతుంది, అప్పుడు 2 + 1 అంటే ఎంటర్ ది 3rd ఎలిమెంట్ 30, నెక్స్ట్ 4 అవుతుంది, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, టోటల్గా 6 ఎలిమెంట్స్ ఇచ్చాను. ఈ 6 ఎలిమెంట్స్ అన్ని మెమరీలో స్టోర్ అయినాయి. సో ఫైనల్గా లూపు ఎగ్జిక్యూట్ అయింది. ఫైనల్గా లూప్లో i వాల్యూ 6 అయింది, 6 < 5 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇంకా బయటకు వచ్చేస్తుంది. ఈ బయటకు వచ్చిన తర్వాత నువ్వేమన్నా రాసావా, ఈ బయటకు వచ్చాక నువ్వేమన్నా రాసావా, ఏం రాయలేదు ఇంకా. అంటే ఈ కోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అప్పుడు కంట్రోల్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇంకా కోడ్ అయిపోయినట్టే. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదే కాన్సెప్ట్ని నేను స్టాక్ని బేస్ చేసుకొని ఎలా చెప్తున్నానో చూడండి. ఇక్కడ యారేకి మెమరీ అలొకేట్ అయ్యింది, 30 సెల్స్కి మెమరీ అలొకేట్ అవుతుంది. అంటే టోటల్గా 30 × 2 60, ఏ అనేది పాయింటర్ కాబట్టి దానికి ఒక 2, టోటల్గా 62 సెల్స్కి మెమరీ అలొకేట్ అవుతుంది. దాని తర్వాత n అనేది ఒక వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసాం. n అనేది ఇంటీజర్ కాబట్టి దానికి ఒక 2 సెల్స్ 2 bytes కావాలి. సో 2 bytes అలొకేట్ అయింది. దీని తర్వాత read_array అన్నావు కాబట్టి ఈ మెయిన్ ఫంక్షన్ పైన read_array అనే ఫంక్షన్ని కాల్ చేస్తాం. అప్పుడు స్టాక్లోకి అది పుష్ అయ్యింది. ఫస్ట్ మెయిన్ ఫంక్షను, ఈ మెయిన్ ఫంక్షన్లో 2 లైన్లు రాసావు నువ్వు. ఏ అనే యారేకి 30 సెల్స్
30 సైజ్ 30 ఇచ్చావు కాబట్టి అంత మెమరీ అలొకేట్ అయ్యేది. ఎన్ అని ఒకటి వాడావు కాబట్టి దానికి ఒక 2 బైట్స్ ఇది స్టోర్ అయింది. దీని తర్వాత నెక్స్ట్ లైన్ ఏం రాసావు, ఒక ఫంక్షన్ని కాల్ చేసావు, రీడ్ అండర్ స్కోర్ యారే. ఎప్పుడైతే ఫంక్షన్ని కాల్ చేసావో స్టాక్లోకి అదేమైంది, పుష్ అయ్యింది. అంటే మెయిన్ ఫంక్షన్ ఆల్రెడీ ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. తర్వాత రీడ్కి వెళ్ళావు. ఈ రీడ్లో నువ్వేం చేసావు, ఈ ఫంక్షన్ కాల్ నుంచి 2 వాల్యూస్ని అక్కడి నుంచి ఇక్కడ కాపీ చేసావు. అంటే ఏలో ఏముంటుంది, స్టార్టింగ్ ఎలిమెంట్ ఒక అడ్రస్, సపోజు ఏ ఒక అడ్రస్ అనేది 102 అనుకోండి, అంటే 102 అనే ఒక వాల్యూ, ఎన్ వాల్యూ అనేది సపోజు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 6 ఇచ్చారు అనుకోండి, అంటే 6. అంటే ఇక్కడ నువ్వేం వాడావు, ఇక్కడ కూడా ఏ అనే పేరే వాడావు. ఇక్కడ ఉండే నేమ్ వేరు, ఇక్కడ ఉండే నేమ్ వేరు అండి. ఇక్కడ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ రీడ్ యారేలో మనం జనరల్గా ఏం రాసాం ఇంతకుముందు, రీడ్ అండర్ స్కోర్ యారే ఆఫ్ అని చెప్పి ఇంట్ ఏ స్క్వేర్ బ్రాకెట్ కామా ఇంట్ స్పేస్ ఎన్ అన్నాం. అంటే ఇక్కడ యాక్చువల్గా మెయిన్ ఫంక్షన్లో ఏం చేసాం, రీడ్ అండర్ స్కోర్ యారే ఆఫ్ అని ఏ కామా ఎన్ అన్నాం. ఇది అడ్రస్. అంటే అడ్రస్ అంటే ఎంత, 102 ఉంది మెమరీలో. ఎన్ అనేది ఏంటిది, ఒక నెంబర్ని, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ అనేది సపోజ్ 6 ఎలిమెంట్స్ స్టోర్ చేయాలనుకున్నాను, 6. అంటే ఈ 2 వాల్యూస్ని నేను ఈ ఫంక్షన్లో కాపీ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏ అనే రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నేను ఎక్స్ అని కూడా పెట్టుకోవచ్చు, కామా ఇక్కడ ఎన్ అనే రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడ సపోజ్ వై అని కూడా పెట్టుకోవచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఇంటి స్పేస్ వై అంటే వైలోకి ఎంత వస్తుంది, ఎన్లో ఎంత ఉందో అంత వాల్యూ వచ్చింది, అంటే 6. అలానే ఇక్కడ ఎక్స్లోకి ఏమొస్తుంది, ఎక్స్ అంటే పాయింటర్, ఆ పాయింటర్లోకి ఏమొస్తుంది అంటే స్టార్ ఎక్స్ అని, అంటే పాయింటర్లోకి ఏమొస్తుంది, 102 వస్తుంది. అప్పుడు నువ్వు ఇక్కడ కోడ్ ఏం రాసావు, ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-1, i++ అన్నావు. తర్వాత ఒక ప్రింట్ఎఫ్ ఓకే, తర్వాత స్కాన్ఎఫ్ అన్నావు. స్కాన్ఎఫ్ ఏం రాసావు, %d కామా ఇక్కడ ఎన్ అంటున్నావు, ఎన్ కాదు, నువ్వు ఇక్కడ ఎన్ అంటే ఏంటి, ఇక్కడ నువ్వు వాడింది వై వాడాలి. స్కాన్ఎఫ్ %d కామా యాంపర్సెంట్ ఎక్స్ ఆఫ్ ఐ అనాలి నువ్వు. ఎందుకంటే ఇక్కడ ఏ అనేది అడ్రస్, కానీ ఇక్కడ పాయింటర్ ఏం వాడావు, ఎక్స్ అని వాడావు, అంటే ఎక్స్ ఆఫ్ ఐ. అంటే దీని మీనింగ్ ఏంటంటే నువ్వు స్టోర్ చేసింది యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఈ మెయిన్ ఫంక్షన్లో ఈ యారేలో స్టోర్ అవుతుంది. అడ్రస్ కానీ పాస్ చేస్తే ఇక్కడ నువ్వు అప్డేట్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా ఈ యారేలో వచ్చి అప్డేట్ అవుతాయి. అలానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వై అన్నావు, ఈ వై అనేది డిలీట్ అంటే ఈ ఫంక్షన్ కంప్లీట్ అవగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది, మెయిన్ ఫంక్షన్కి వచ్చేస్తుంది. అంటే రీడ్లో ఈ కోడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మెమరీలోంచి ఇది డిలీట్ అయిపోయింది, ఇంక ఇది ఉండదు. అంటే ఈ 102, 6 అనేవి ఇంక ఉండవు. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ మెయిన్ ఫంక్షన్లో నువ్వు ఎలిమెంట్స్ని స్టోర్ చేసింది ఎక్కడ అనుకుంటున్నావు, రీడ్ అనే యారేలో స్టోర్ చేసాం కదా ఎలిమెంట్స్ అనుకుంటున్నావు. కానీ నువ్వు రీడ్ అనే యారేలో స్టోర్ చేయలేదు. ఆ ఫంక్షన్లో కోడ్ రాసినా నువ్వు ఇక్కడ స్కాన్ ఆఫ్ %d కామా యాంపర్సెంట్ ఎక్స్ ఆఫ్ ఐ అన్నావు కదా, అడ్రస్ని పాస్ చేస్తున్నావు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అడ్రస్ని పాస్ చేసినప్పుడు అడ్రస్ చెప్తున్నావు కాబట్టి ఆ అడ్రస్ లోపలికి వెళ్ళి స్టోర్ అవుతాయి. అంటే అడ్రస్ ఇక్కడ ఉంది 102 అని మెమరీలో, ఇక్కడ ఉంది మెయిన్ ఫంక్షన్లో. అంటే నువ్వు ఈ ఫంక్షన్లోకి వెళ్ళి నీ కీబోర్డ్ నుంచి ఎంటర్ చేస్తున్నా అది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్లో 102 అనే అడ్రస్ లోపలికి వెళ్ళి స్టోర్ అవుతుంది. అలానే ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది అనుకోండి, తర్వాత ఐ వాల్యూ 1 అవుతుంది. ఐ 1 అయింది అనుకోండి, అప్పుడు x+1 అని, అంటే 102 + 1 × 2, అప్పుడు 104. నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఎక్కడ స్టోర్ అయ్యిద్ది, 104 అడ్రస్ ఎక్కడ ఉంది, మెయిన్ ఫంక్షన్లోనే కదా. నువ్వు ఎలా థింక్ చేస్తావు అంటే ఈ రీడ్ అనే యారేలో కదా నేను ఎంటర్ చేస్తుంది, సో ఎంటర్ చేసిన ఇక్కడే కదా స్టోర్ అవ్వాల్సింది అని అనుకుంటావు. కానీ నువ్వు ఇక్కడ ఎంటర్ చేస్తున్నా, నువ్వు అది అడ్రస్ మాత్రమే చెప్తున్నావు, ఆ అడ్రస్ లోపలికి వెళ్ళి స్టోర్ అవుతున్నాయి. కానీ ఆ అడ్రస్లు ఎక్కడ ఉన్నాయి, మెయిన్ ఫంక్షన్లో ఉన్నాయి. 102, 104, 105 అలొకేట్ చేసిన అడ్రస్లు ఇక్కడ ఉన్నాయి. అంటే నువ్వు ఇక్కడి నుంచి ఎంటర్ చేస్తున్న స్కాన్ఆఫ్ ద్వారా ఇక్కడి నుంచి ఎంటర్ చేస్తున్నా అవి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, మెయిన్ ఫంక్షన్లో ఏ అనే యారేలో స్టోర్ అవుతున్నాయి. ఓకే, స్టోర్ అయినాయి. మరి ఇక్కడ వై వాల్యూ ఉంది, వై వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 6 ఉంది, వై వాల్యూ 6 ఉంది. ఇది కంప్లీట్ అవ్వగానే వై వాల్యూ అనేది డిలీట్ అయిపోయింది, ఎక్స్ డిలీట్ అయిపోయింది.
ఈ ఫంక్షన్ కంప్లీట్ అవగానే. కానీ ఎలిమెంట్స్ అన్నీ అక్కడ స్టోర్ అవుతున్నాయి, మెయిన్ ఫంక్షన్లో నీ యొక్క యారేలో స్టోర్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ రీడ్ అనే ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు స్టాక్లో నుంచి దాన్ని రిమూవ్ చేస్తాం, అంటే పాప్ చేస్తాం. తర్వాత ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లో ఇంకేముంది, మళ్ళీ ఇంకా టాప్ ఆఫ్ ది స్టాక్ ఉంది మెయిన్ ఫంక్షనే. ఈ మెయిన్ ఫంక్షన్లో ఏముంది కోడ్ అబ్జర్వ్ చేస్తే, మెయిన్ ఫంక్షన్లో ఈ ఫంక్షన్ కాల్ తర్వాత మీరు ఏం రాశారు, ఇంకేం రాయలేదు, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మెయిన్ ఫంక్షన్ ఏం రాయలేదు కాబట్టి అప్పుడు స్టాక్లో నుంచి ఇది కూడా రిమూవ్ అయిపోయింది, ఇంకా మెయిన్ ఫంక్షన్ కూడా రిమూవ్ అయిపోయింది. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి కాన్సెప్ట్, ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ స్టాక్లోకి పుష్ అయ్యిద్ది, ఈ మెయిన్ ఫంక్షన్ నుంచి రీడ్ యారే అనేది స్టాక్లోకి పుష్ అయింది, రీడ్ యారే కంప్లీట్ అవ్వగానే స్టాక్లోంచి రిమూవ్ అవుతుంది. తర్వాత మెయిన్ ఫంక్షన్లో ఇంకేమైనా లైన్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి, మొత్తం అది కూడా కంప్లీట్ అయిపోతే స్టాక్లోంచి అది కూడా రిమూవ్ అవుతుంది. ఎప్పుడైతే స్టాక్లోంచి మొత్తం స్టాక్ ఎంటీగా ఇద్దో అప్పుడు ప్రోగ్రాము టెర్మినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎలిమెంట్స్ని మనం యారేలో స్టోర్ చేయడం చూసాం. ఇప్పుడు మనం యారేలో ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి. అంటే ఇప్పుడు మీనింగ్ ఇక్కడ ఏం చేసాం, మనం అవుట్పుట్ ఏమొచ్చింది, యారేలో ఎలిమెంట్స్ 1లో 10 అని స్టోర్ చేశాను, 2లో 20 అని ఇలా స్టోర్ చేసుకుంటూ వెళ్ళా. కానీ నాకు మెమరీలో నిజంగా ఏ ఆఫ్ 0లో 10 ఉందా, ఏ ఆఫ్ 1లో 20 ఉందా అనేది నేను చూడాలి, నా కన్సోల్లో అవుట్పుట్లో చూడాలి. అనేదానికి ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి. ఎన్ని ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి, యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ప్రింట్ అవ్వాలి కదా. అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ప్రింట్ అవ్వాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ ఎండ్ అవ్వాలి, నువ్వు n వాల్యూ చెప్పావుగా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నెన్నో చెప్పావుగా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 6 ఉంటే 6 ఎలిమెంట్స్ ఆల్రెడీ స్టోర్ చేసావు కాబట్టి 0th ఇండెక్స్ నుంచి 5th ఇండెక్స్ వరకు ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అవ్వాలి. అంటే ప్రింట్ అవ్వాలి అంటే 0 నుంచి 6 వరకు వెళ్ళాలిగా, ఫస్ట్ ఇండెక్స్ 0 అవ్వాలి, తర్వాత 1 అవ్వాలి, తర్వాత 2, అంటే ఇక్కడ కూడా లూప్ రాయాల్సిందేనా. ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి నువ్వు ఇక్కడ స్కాన్ ఆఫ్ బదులు ఏం రాయాలి, ప్రింట్ ఎఫ్ రాయాలి. యారేలో ఉండే ఎలిమెంట్స్ కాబట్టి ప్రింట్ ఎఫ్ %d, ఏ ఆఫ్ i అంటాం. సో దీనికి కూడా యారేలో ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేయడానికి లాజిక్ అంతా ఇక్కడ రాయకుండా ఏం చేస్తున్నాను, దానికి ఒక పేరు పెట్టుకుంటున్నాను, ప్రింట్ అండర్స్కోర్ యారే ఆఫ్, యారే నేమ్ ఏంటి ఇక్కడ ఏలో ఉండే ఎలిమెంట్స్లోనే కదా నాకు కావాల్సింది. ఏ అనే యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని, n వాల్యూ ఎంత ఇస్తే ఎన్ని ఉన్నాయో అంత. ఇది ఫంక్షన్ కాల్. ఎప్పుడైతే ఫంక్షన్ని కాల్ చేసామో మనం ఏం చేయాలి, ఫంక్షన్ డెఫినేషన్ రాయాలిగా. ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడ రాయాలి, మెయిన్కి కింద రాయాలి. సో మెయిన్కి కింద రాస్తున్నాను, నేనేం రిటర్న్ చేయట్లేదు కాబట్టి వాయిడ్ స్పేస్ ప్రింట్ అండర్స్కోర్ యారే ఆఫ్, ఏ అనేది అడ్రస్ కాబట్టి, అడ్రస్ని హోల్డ్ చేసుకునేది ఒక పాయింటర్ కాబట్టి, అది కూడా ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంట్ స్పేస్ ఏ స్క్వేర్ బ్రాకెట్ ఆర్ ఇంట్ స్పేస్ స్టార్ ఏ ఆర్ ఇంట్ స్పేస్ స్టార్ ఎక్స్, నీకు నచ్చిన పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఒక పాయింటర్ని డిక్లేర్ చేయాలి, కామా. ఇంకోటి ఏంటిది n అనేది ఒక నెంబర్, ఒక నెంబర్ని హోల్డ్ చేయడానికి ఇక్కడ నేను ఇంట్ స్పేస్ m అంటాను, నీ ఇష్టం అండి, ఏదైనా రాసుకోవచ్చు, కన్ఫ్యూజ్గా ఉంటే అదే పేరైనా వాడుకోవచ్చు. ఈ n వేరు ఈ m వేరు, అంటే ఇక్కడ nలో ఏదైతే వాల్యూ ఉందో అది ఇక్కడ కాపీ అయ్యిద్ది. దీని లాజిక్ అంతా 2 కర్లీ బ్రేసెస్కి మధ్యలో రాస్తాం. ఎప్పుడైతే నువ్వు ఇలా రాసావు, లాజిక్ రాసే ముందు ఇదేం చేయాలి, దీన్ని కాపీ చేసి మెయిన్కి పైన పేస్ట్ చేసి ఎండింగ్లో సెమీకోలన్ పెట్టాలి, ప్రోటోటైప్. ఇప్పుడు దీని లాజిక్ రాద్దాం. సో యారేలో ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేయడానికి లూప్ రాయాలిగా. లూప్ రాయాలంటే ఏదో ఒక వేరియబుల్ తీసుకోవాలిగా. నేను i అని తీసుకున్నాను, ఇంట్ స్పేస్ i సెమీకోలన్. తర్వాత ఏం చేస్తాం, ఫర్ ఎక్కడి నుంచి ప్రింట్ అవ్వాలి, ఇండెక్స్ 0 నుంచి i <= ఎంతవరకు వెళ్ళాలి, నేను నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇక్కడ ఏమున్నాయి, nలో ఉంది, అది ఇక్కడ కాపీ అయిన తర్వాత ఇక్కడ దేంట్లోకి వచ్చింది, mలోకి వచ్చింది. అంటే ఇక్కడ నువ్వు m వాడాలి, i <= m-1 వాడాలి. నువ్వు ఇక్కడ n వాడుకున్నావు అనుకో, అంటే ఈ n వేరు ఈ n వేరు, ఇక్కడ ఉండే nలో ఉండే వాల్యూ ఇక్కడ స్టోర్ చేస్తున్నట్టు. నువ్వు ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరే ఇక్కడ రాసుకుంటావు. అందుకని వీటిని యాక్చువల్ పారామీటర్స్ అంటారు, వీటిని ఫార్మల్ పారామీటర్స్ అంటారు. m-1 తర్వాత ఏం చేస్తాం, i++ ఓపెన్ కర్లీ బ్రేస్ printf %d, a of i. అంటే దీని మీనింగ్ ఏంటి, ఫస్ట్ i వాల్యూ ఎంత 0 <= 6 ట్రూ అయింది అనుకోండి. ఓకే 6 ఇచ్చాం కాబట్టి 0 <= 5,
అది ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ జీరోలో ఏముందో అది ప్రింట్ అయింది. తర్వాత ఐ ఇంక్రిమెంట్ అయింది 1 అయింది. తర్వాత ఏ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి మళ్ళీ ఏ ఆఫ్ 1లో ఏముందో అది ప్రింట్ అయింది. సో ఇలా నాకు యారేలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అవ్వాలి కాబట్టి ప్రతిసారి ఇది ఫర్ లూప్కి పైన ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాను, మీనింగ్ఫుల్గా ఉంటుంది. /n ద యారే ఎలిమెంట్స్ ఆర్ అని చెప్పేసి ఇక్కడ /t పెడుతున్నాను. ఇక్కడేమో ప్రింట్ఎఫ్ ఒక్కొక్క ఎలిమెంట్ ప్రింట్ అయిన తర్వాత కొంత ట్యాబ్ స్పేస్ రావాలి, అందుకని /t. అంటే ఏ ఆఫ్ జీరో ఎలిమెంట్ ఫస్ట్ ఏమో ఇది ప్రింట్ అయ్యిద్ది, ఒక్కసారే ప్రింట్ అయ్యిద్ది. తర్వాత లూప్లోకి వచ్చాను, ఈ లూప్లో ఒక ఎలిమెంట్ ప్రింట్ అయ్యిద్ది, దాని తర్వాత ట్యాబ్ స్పేస్ వస్తుంది నెక్స్ట్ ఎలిమెంట్ ప్రింట్ అయినప్పుడు. ఇలా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ ట్యాబ్ స్పేస్ తోటి ప్రింట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ రాశాను యారేలో ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడానికి. ఆ ఫంక్షన్ని కాల్ చేశాను, ఫంక్షన్ డెఫినేషన్ రాశాను, పైన ప్రోటోటైప్ రాశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి, అంతేకాని డైరెక్ట్గా మీరు ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఎన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయో అన్ని ఫంక్షన్స్ రాసి ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఒక్కొక్క ఫంక్షన్ రాయటం, ఫంక్షన్ కాల్ చేయటం, ఫంక్షన్ డెఫినేషన్ రాయటం, ఎగ్జిక్యూట్ చేయటం, దాని అవుట్పుట్ వస్తే నెక్స్ట్ ఫంక్షన్. సో బిల్డ్ ఓకే, ఇక్కడ మనం సెమీకోలన్ మిస్ చేసాం. ఓకే, ఇప్పుడు బిల్డ్ చేశాను, ఏ ఎర్రర్స్ రాలేదు, రన్ చేస్తున్నాను. సో ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సపోజ్ నేను n వాల్యూ 6 ఇచ్చాను. 6 ఇవ్వగానే ఎక్కడికి వెళ్ళింది, n వాల్యూ 6 ఇచ్చాను. తర్వాత రీడ్ యారే అనే ఫంక్షన్ని కాల్ చేశాను. రీడ్ యారే అంటే ఆ ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. దాంట్లో ఏం రాశాను, ఒక ప్రింట్ఎఫ్, ఒక స్కాన్ఎఫ్ రాశాను. సో ప్రింట్ఎఫ్ ప్రింట్ అయింది, తర్వాత స్కాన్ఎఫ్ కాబట్టి బ్లింక్ అవుతుంది. సో ఒక నెంబర్ ఇచ్చాను 10, తర్వాత మళ్ళీ ప్రింట్ఎఫ్ 20, తర్వాత 30, 40, 50, 60. సో ఎలిమెంట్స్ అన్నీ స్టోర్ చేశాను. తర్వాత ప్రింట్ యారే అన్నాను కాబట్టి ఆ యారేలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అయ్యాయి. సో 2 ఫంక్షన్స్, ఇదేమో స్టోర్ చేయడానికి, ఇదేమో యారేలో ఉండే ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడానికి. సో ఇప్పుడు మనం యారేలో నేను ఇన్సర్ట్ ఫ్రంట్ చేయాలనుకుంటున్నాను, ఇన్సర్ట్ ఎండ్, ఇన్సర్ట్ ఎనీ పొజిషన్ అనే ఈ 3 కాన్సెప్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను. 0, 1, 2, 3, 4, 5 ఇలా అప్ టు 29 వరకు ఉన్నాయి, 0 to 29. దీంట్లో నేను ఒక 6 ఎలిమెంట్స్ ఆల్రెడీ ఎంటర్ చేశాను. సపోజ్ 10, 20, 30, 40, 50, 60 అని 6 ఎలిమెంట్స్ ఆల్రెడీ రీడ్ చేశాను. n వాల్యూ 6 ఇచ్చాను, 6 ఎలిమెంట్స్ రీడ్ చేశాను, మెమరీలో 6 ఎలిమెంట్స్ ఏమున్నాయో ప్రింట్ చేశాను. ఇప్పుడు నేను ఇన్సర్ట్ ఫ్రంట్ అంటున్నాను. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా అన్సార్టెడ్ యారే అయితేనే, నీ యారేలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా అన్సార్టెడ్ టైప్లో ఉంటే, అంటే 10, 20 కాదు, తర్వాత 2 రావచ్చు, 4, అంటే ర్యాండమ్గా ఎలా పడితే అలా ఉన్నాయి ఎలిమెంట్స్. సార్టెడ్ యారే అయితే సపరేట్గా ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు నేను మొత్తం మాట్లాడేదంతా కూడా అన్సార్టెడ్ యారే. అన్సార్టెడ్ యారేలో 3 టైప్. ఒకటి ఇన్సర్ట్ ఫ్రంట్ ఎలా చేయాలి, ఇన్సర్ట్ ఎండ్ ఎలా చేయాలి, ఇన్సర్ట్ ఎనీ పొజిషన్ ఎలా రాయాలి. ఈ 3 కాన్సెప్ట్స్ గురించి చూడండి. ఇన్సర్ట్ ఫ్రంట్ అంటే నాకు ఈ ప్లేస్లో ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి. ఈ ప్లేస్లో ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ నీకు స్పేస్ ఉందా, లేదు, ఆల్రెడీ ఏదో ఒక ఎలిమెంట్ ఉంది. నేనేం చేస్తానంటే ఈ ఫస్ట్లో ఉండే ఎలిమెంట్ని తీసుకొచ్చి లాస్ట్ దాంట్లో కాపీ చేస్తాను. లాస్ట్ దాంట్లో అంటే ఏమైంది, మనకి n అంటే n వాల్యూ 6 ఇస్తే నీకు 0 to 5 అయినా స్టోర్ అయింది, 6th ఇండెక్స్లో స్టోర్ అవ్వాలి. నీ ప్రకారం n = 6 అంటే 5th ఇండెక్స్ అని. అప్పుడు నీకు ఇక్కడ స్టోర్ అవ్వాలి అంటే ఇక్కడ ఏం రాస్తే స్టోర్ అయ్యింది. ఇంకా జనరల్గా ఆలోచించండి. సపోజ్ 0, 1, 2, 3 up to 5 అంటే ఇది n-1 అనేనా మీనింగ్. n అంటే ఎంత మీరు ఇచ్చింది 6, ఇక్కడ ఏముంది 0 to 5 ఉంది, కానీ నీకు ఎక్కడ స్టోర్ అవ్వాలి, 6thలో స్టోర్ అవ్వాలి. 6thలో స్టోర్ అవ్వాలి అంటే n వాల్యూ ఎంత పెడితే స్టోర్ అయ్యింది, n+1, n-1, ఎన్నేగా, ఏ ఆఫ్ n అంటే ఏమైంది, n ఎంత ఉంది 6, నీకు 6th పొజిషన్లోనే కదా. సో ఏ ఆఫ్
n ఈ 6th పొజిషన్లో ఏది కాపీ చేయాలి? ఏ ఆఫ్ 0 ఉండే ఎలిమెంట్ని కాపీ చేయాలి. అంటే ఏ ఆఫ్ 0లో ఎంత ఉంది? 10. ఇది ఎక్కడ కాపీ చేస్తున్నావు? ఏ ఆఫ్ ఎక్కడ? n అంటే 6, ఏ ఆఫ్ 6 లోపల ఇక్కడ కాపీ చేస్తున్నాం. అంటే ఇక్కడ 10 వచ్చింది. అంటే ఏ ఆఫ్ 6 ప్లేస్లో 10 రీప్లేస్ అయ్యింది. అంటే ఇక్కడ వాల్యూ ఏం డిలీట్ అవ్వదండి, ఇక్కడ 10 ఉంటుంది, జస్ట్ ఇక్కడ 10 కాపీ అయ్యింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి. ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే ప్రింట్ఎఫ్ ద్వారా ఎంటర్ ఎలిమెంట్ అంటావు, స్కాన్ఎఫ్ అని చెప్పేసి %d యాంపర్సెంట్ ఎలిమెంట్ అని ఒక వేరియబుల్లో తీసుకొని ఒక వేరియబుల్లో ఎలిమెంట్ని ఎంటర్ చేస్తావు. ఈ ఎంటర్ చేసిన ఎలిమెంట్ సపోజ్ 400 ఉంది. ఈ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి? ఈ 400 అనేది ఏ వేరియబుల్లో ఉంది? ELE అనే వేరియబుల్లో ఉంది. ఈ వేరియబుల్లో ఎంత ఉంది వాల్యూ? 400. ఇది ఎక్కడ స్టోర్ అవ్వాలి? నీ యారేలో ఈ పర్టికులర్ ఇండెక్స్లో స్టోర్ అవ్వాలి. ఇక్కడ స్టోర్ అవ్వాలి అంటే ఎక్కడ? అది ఏ ఆఫ్ 0 అయినా. అంటే నెక్స్ట్ లైన్ ఏం రాస్తాం? ఏ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్ అన్నా. రెండే 2 లైన్లు. ఈ ఫస్ట్ ఎలిమెంట్ అంటే 0th ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ని తీసుకొచ్చి లాస్ట్ ఇండెక్స్లో కాపీ చేస్తున్నాను. తర్వాత నువ్వు ఏదైతే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావో ఆ ఇన్సర్ట్ చేయాలనుకున్న ఎలిమెంట్ని తీసుకొచ్చి ఏ ఆఫ్ 0లో కాపీ చేస్తున్నాను. అప్పుడు నీకు రిజల్ట్ ఏమైంది? ఇక్కడ 400 వస్తుంది, 20, 30, 40, 50, 60, 10. ఎప్పుడైతే నువ్వు ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసావో అప్పుడు n ఇంక్రిమెంట్ అవ్వాలిగా. ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన తర్వాత యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ప్రింట్ చేయాలి అంటే నువ్వు print_array ఆఫ్ a, n అన్నావు. మరి nలో ఎంత ఉంటుంది? 5 ఉంది. కానీ n ఎంత అవ్వాలి? 6 అవ్వాలిగా. సారీ, ఫస్ట్ 6 ఉంది, తర్వాత n అనేది ఎంత అవ్వాలి? 7 అవ్వాలి. n 7 అవ్వాలంటే ఒకటి ఇంక్రిమెంట్ చేయాలి, ఒకటి ఇన్సర్ట్ చేసామంటే n ఇంక్రిమెంట్ అంటే nని ఇంక్రిమెంట్ చేయాలి. అంటే n++ రాయాలి. సో దీనికి కోడ్ ఎలా రాస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇన్సర్ట్ _front ఆఫ్ ఏది? ఇదంతా కూడా దేంటిది? అన్సార్టెడ్ ఏకగా మనం రాస్తుంది. అందుకని నేను యు అంటాను, అంటే అన్సార్టెడ్ యారే అని. అన్సార్టెడ్ యారేలో ఫ్రంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్లో ఇన్సర్ట్ చేయాలి అంటే యారే నేమ్ చెప్పాలి. ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? అది యారేలో ఇన్సర్ట్ చేయాలి. ఆ యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కూడా చెప్పాలిగా. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్తే నువ్వు ఇన్సర్ట్ చేయగలవు. యారే నేమ్ ఏంటో చెప్పి ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి యారేలో అని చెప్పగలిగితే అప్పుడు నువ్వు ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయగలవు. ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలో కూడా చెప్పాలి. అందుకని ఈ ఫంక్షన్ కాల్ చేసే ముందు printf /n enter insert element. ఇది జస్ట్ మీనింగ్ఫుల్ కోసం రాస్తున్నది అంతే. కానీ యాక్చువల్గా మనం scanf %d, %ele. సో ELE అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను, ELE అంటున్నాను. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఒక ఎలిమెంట్ని ఎంటర్ చేయమన్నాను, ఇన్సర్ట్ చేయడానికి ఒక ఎలిమెంట్ని ఎంటర్ చేయమన్నాను, ఎంటర్ చేశాను, ELE అన్నాను. ఆ ELEలో ఎంత ఉంది? నువ్వు ఏదో ఒకటి ఇచ్చావు. సపోజ్ నేను 400 అని స్టోర్ చేయాలి, 400 అనేది ఇచ్చాను. ఈ 400 ఎక్కడ స్టోర్ అవ్వాలి? ఏ అనే యారేలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి, దాంట్లో ఈ ఎలిమెంట్ ఇన్సర్ట్ అవ్వాలి. అంటే మొత్తం 3 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను ఇక్కడ. ఒకటి ఏ అనే యారే, దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, నువ్వు ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ ఏంటి, ఈ 3 చెప్తే దాని లాజిక్ అనేది మనం ఫంక్షన్ ఇక్కడ రాయకుండా ఫంక్షన్ డెఫినేషన్లో రాస్తాం, దానికి ఒక పేరు పెట్టుకోండి. సో ఇప్పుడు ఇది ఫంక్షన్ కాల్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫంక్షన్ డెఫినేషన్ రాయాలా. సో void space insert _front _unsorted array ఆఫ్ ఏ అనేది ఏంటిది? యారే నేమ్. యారే నేమ్లో ఏముంటుంది? ఒక అడ్రస్ని హోల్డ్ చేసుకునేది ఎవరు? ఒక పాయింటర్. ఇంటూ స్పేస్ *a, ఏదో ఒక పాయింటర్ ఇస్తుంది, లేదా *p, మీ ఇష్టం, ఏదైనా వాడుకోవచ్చు. అంత కన్ఫ్యూజన్గా ఉందనుకోండి,
ఇలా ఏ స్క్వేర్ బ్రాకెట్ అయినా పెట్టుకోవచ్చు, అది యారే ఇండికేషన్ లెక్క. తర్వాత ఏంటిది ఎన్, ఇంటి స్పేస్ ఎన్, ఎన్ అనే కాదు ఇక్కడ ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అలానే ఎలిమెంట్ ఇంటి స్పేస్ ఎల్ఈ, అదే పేరు పెట్టుకోవాలి రూల్ ఏం లేదు, ఇంటి స్పేస్ ఈ కూడా పెట్టుకోవచ్చు. ఎండింగ్కి వచ్చి ఎంటర్ కొట్టి 2 కర్లీ బ్రేసెస్కి మధ్యలో లాజిక్ రాయాలి. సో ఇది ఫంక్షన్ కాల్ కాబట్టి ఇది ఫంక్షన్ డెఫినేషన్ ఫస్ట్ లైన్ కాపీ చేసి మెయిన్ ఫంక్షన్ పైకి వెళ్ళి ఎండింగ్లో సెమీకాలన్ పెడితే ప్రోటోటైప్ అయిపోతుంది. ఇప్పుడు దీని లాజిక్ రాయాలి. దీని లాజిక్ ఏంటి, ఆల్రెడీ 3 ఉన్నాయి నీ దగ్గర, యారే ఉంది, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసు, ప్లస్ ఎలిమెంట్ ఏంటో కూడా తెలుసు, ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలో కూడా చెప్పావు. ఇప్పుడు ఇన్సర్ట్ ఫ్రంట్ అంటే 2 స్టెప్స్ చెప్పాను. ఏంటి, 0th ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ తీసుకెళ్ళి లాస్ట్ ఇండెక్స్లో కాపీ చేయాలి. లాస్ట్ ఇండెక్స్ అని నీకు ఎలా తెలుసు, ఎన్ అంటే లాస్ట్ ఇండెక్సేగా, అంటే ఏ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 0, అంటే ఏ ఆఫ్ 0లో ఉండే ఎలిమెంట్ తీసుకెళ్ళి ఏ ఆఫ్ ఎన్లో కాపీ చేస్తున్నాం, అంటే ఏ ఆఫ్ 0లో ఉండే ఎలిమెంట్ అలానే ఉంటుంది, ప్లస్ ఈ ఎలిమెంట్ అక్కడ కూడా కాపీ అయింది. కాపీ అయిన తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏ ఆఫ్ 0th ఇండెక్స్లో నీకేం రావాలి, నువ్వు ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ రావాలి. నువ్వు ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ ఏ వేరియబుల్లో ఉంది, ఈఎల్ఈనా, ఎందుకంటే అది ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ ఇక్కడ ఎంటర్ చేసావు, ఆ ఎంటర్ చేసింది ఇక్కడికి కాపీ చేసావు. అది ఇక్కడ సపోజ్ నువ్వు ఈఎల్ఈఏ కాదు ఈ అనే పేరైనా పెట్టుకోవచ్చు, అంటే ఇక్కడ ఈఎల్ఈ అంటావు ఎంటర్ చేసింది, ఇక్కడికి వచ్చేసరికి దాని పేరేంటి ఈ. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎక్కడ కాపీ చేయాలి, అది ఏ ఆఫ్ 0లోనైనా కాపీ చేయాల్సింది. ఏంటిది అది, నువ్వు ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ అనేది 400 ఇచ్చావు, ఆ 400 అనేది ఇక్కడికి వచ్చేసరికి ఏ వేరియబుల్లో ఉంది, ఈ అనే దాంట్లో ఉంది. సో ఈలోకి 400 వచ్చింది. సో ఆ 400 ఎక్కడ కాపీ చేశాను, ఏ ఆఫ్ 0లో కాపీ చేశాను. సో కాపీ చేసిన తర్వాత యారేలో ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేశాను కాబట్టి యారేలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకటి పెరగాలిగా, అందుకని n ఈజ్ ఈక్వల్ టు n+1 అంటున్నాను. n ఈక్వల్ టు n+1, n ఈక్వల్ టు n+1 అన్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ n ఈజ్ ఈక్వల్ టు n+1 అంటే ఇక్కడ n ఇంక్రిమెంట్ అయ్యిద్ది, ఈ ఫంక్షన్ కంప్లీట్ అవగానే మొత్తం అన్నీ పోతాయి, అంటే ఇక్కడ ఉండే n పోయిద్ది, ఇక్కడ ఉండే ఈ అన్నీ డిలీట్ అయిపోతాయి మెమరీలోంచి. కానీ నాకు ఇక్కడుండే n అనేది ఈ ఫంక్షన్కి తెలియాలి, అందుకని ఏం చేస్తున్నానంటే నేను రిటర్న్ స్పేస్ n అంటున్నాను, అంటే nలో ఎంత ఉందో ఆ వాల్యూని ఈ ఫంక్షన్కి తెలియాలి. అంటే ఇక్కడ కూడా నేను n ఈజ్ ఈక్వల్ టు అని ఇలా ఈజ్ ఈక్వల్ టు అని పెడుతున్నాను. అంటే ఈ ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది ఫంక్షన్ కాల్ కాబట్టి ఇక్కడ నుంచి కంట్రోల్ ఇక్కడికి వచ్చాను, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిటర్న్ స్పేస్ n అంటే nలోకి ఎంత వస్తుంది, 7 అయినా వచ్చేది, ఇంతకుముందు 6 ఉంది, ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసి 7 అయింది. అప్పుడు ఇక్కడ nలోకి ఏం కాపీ అయింది, 7 అయినా, సో 7 కాపీ అయింది. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో వచ్చాయి, ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత నిజంగా ఇన్సర్ట్ అయ్యిందో లేదో నాకు తెలియదు, మెమరీలో ఇన్సర్ట్ అయ్యి ఉంటుంది. కానీ ఇన్సర్ట్ అయిన తర్వాత మెమరీలో అసలు ఏమున్నాయి అనేది నేను చూడాలి అంటే ఏం చేయాలి, మళ్ళీ ప్రింట్ చేయాలిగా. మళ్ళీ ప్రింట్ చేయడానికి మళ్ళీ ఆల్రెడీ ఇదే ఫంక్షన్ వాడుకుంటాను. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఇది రిటర్న్ చేయకుండా n ఈజ్ ఈక్వల్ టు అని రాయలేదు అనుకోండి, మెమరీలో ఇన్సర్ట్ అయ్యిద్ది, అంతా బాగానే ఉంటుంది. కానీ నువ్వు ప్రింట్ _యారే ఆఫ్ a, n అంటే ఏమైద్ది, nలో 6 ఉంటుంది, ఇంతకుముందు నువ్వు n అనే వాల్యూ ఏం మారట్లా, కానీ ఇక్కడ మారింది, ఇది మారింది డిలీట్ అయిపోయింది. కానీ ఈ డిలీట్ అయిన దాన్ని వాల్యూని నువ్వు ఇక్కడ స్టోర్ చేసుకున్నావు అనుకో, అప్పుడు nలోకి 7 వస్తుంది, అప్పటి నుంచి నువ్వు 7 కంటిన్యూ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రిటర్న్ ఏం చేస్తున్నావు, ఒక నెంబర్ని రిటర్న్ చేస్తున్నావు. ఒక నెంబర్ని రిటర్న్ చేస్తున్నావు అంటే ఇక్కడ వాయిడ్ రాయాలా, ఏమి రిటర్న్ చేయకపోతే వాయిడ్. నువ్వు నెంబర్ని రిటర్న్ చేస్తున్నావు కాబట్టి ఏం చేయాలి, మనం ఇంటేనా రాయాల్సిందే. ఆ రిటర్న్ చేసిన వాల్యూ ఇక్కడ nలో స్టోర్ అవుతుంది, ఈ n వేరు, ఇక్కడ ఉండే n వేరు. మళ్ళీ నువ్వు కావాలంటే ఇక్కడ x పెట్టుకో, అప్పుడు ఇక్కడ x పెట్టుకో, x ఈజ్ ఈక్వల్ టు x+1 అను, రిటర్న్ స్పేస్ x అను, అప్పుడు ఆ xలో ఉండే వాల్యూ ఇక్కడ nలో స్టోర్ అయ్యింది. నాకు మెయిన్ ఫంక్షన్లో nలోకి ఎంత రావాలి, ఇంక్రిమెంట్ అయిన వాల్యూ రావాలి. అప్పుడు ఇక్కడ కూడా ప్రోటోటైప్లో కూడా మార్చాలిగా మనం. సో ఇంట్ ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, బిల్డ్. ఇప్పుడు బిల్డ్ చేస్తే ఏమైనా ఎర్రర్స్ వచ్చాయా, ఏం రాలేదు. రన్ చేస్తున్నాను. సో ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే 6 ఎలిమెంట్స్ ఇస్తున్నాను, 10, 20, 30, 40, 50, 60 6 ఎలిమెంట్స్ ఇచ్చాను, ప్రింట్ చేశాను.
తర్వాత ఏం చేసాం మనం, ఇన్సర్ట్ ఫ్రంట్ అన్నాం. ఇన్సర్ట్ ఫ్రంట్ అంటే ఆ ఇన్సర్ట్ ఫ్రంట్ అనే ఫంక్షన్ని కాల్ చేసే ముందు ఒక ఎలిమెంట్ ఎంటర్ చేయమని చెప్పాను. అంటే ఒక ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలో అది చెప్పాలి. సపోజ్ నేను 400 ఇచ్చాను. ఈ 400 ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి, ఫస్ట్లోనేనా? అంటే 400 అవుట్పుట్ ఎలా వస్తుంది ఎక్స్పెక్ట్ చేయండి. అంటే ఈ 10 అనేది లాస్ట్కి వెళ్ళిపోయింది. అదేగా మనం చేసింది, ఈ 10 లాస్ట్కి వెళ్ళిద్ది, ఈ 400 ఫస్ట్కి వస్తుంది. ఇన్సర్ట్ ఫ్రంట్ అంటే అది అన్సార్టెడ్ యారేలో అదే అవుట్పుట్ వస్తుందో లేదో చూడండి. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దీని తర్వాత ఏం రాశారు మీరు, ప్రింట్ అన్నాం. అంటే మెమరీలో ప్రింట్ చేసినప్పుడు 440 10 20 30 40 50 60 10 రావాలి. అదేనా వచ్చింది. యారేలో ఉండే ఎలిమెంట్స్ ఇవేనా ఉంది. ఇప్పుడు ఈ 400 ఇన్సర్ట్ అయిన తర్వాత ఇన్సర్ట్ ఫ్రంట్లో సో సాటిస్ఫై అయింది. తర్వాత ఏమవుతుంది, బయటకు వచ్చేస్తాం. అంటే ఇప్పుడు దీని ప్రకారం స్టాక్ ఏమవుతుంది చెప్పగలరా, స్టాక్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్. సో ఫస్ట్ మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఇది స్టాక్ అనుకుంటే ఈ స్టాక్లో ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ పుష్ అయ్యిద్ది. ఈ మెయిన్ ఫంక్షన్లో రీడ్ అన్నాం మనం, రీడ్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ రీడ్ ఫంక్షన్ కంప్లీట్ అవ్వగానే స్టాక్లోంచి అది రిమూవ్ అయిపోయింది. తర్వాత మెయిన్ ఫంక్షన్లో మనం ఏం చేసాం, మెయిన్ ఫంక్షన్లో ప్రింట్ అండర్ స్కోర్ యారే అన్నాం. సో దీనిపైన మళ్ళీ ప్రింట్ అండర్ స్కోర్ యారే, అది కంప్లీట్ అవ్వగానే అది పాప్ అయింది. తర్వాత మళ్ళీ మెయిన్ ఫంక్షన్లో మళ్ళీ ఏం రాసాం, ఇన్సర్ట్ ఫ్రంట్ అన్నాం. ఇన్సర్ట్ ఫ్రంట్ స్టాక్లోకి పుష్ అయింది, అది కంప్లీట్ అవ్వగానే స్టాక్లోంచి పాప్ అవుతుంది. పాప్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్ ఫంక్షన్లో దాని తర్వాత ఇంకేమన్నా రాసావా, ఏం రాయలేదు. అంటే అప్పుడు మెయిన్ ఫంక్షన్ కూడా పాప్ అయిపోతుంది. అంటే ఫైనల్గా ఎప్పుడైతే స్టాక్ అనేది ఎంప్టీ అయిపోయిందో అప్పుడు ప్రోగ్రామ్ టెర్మినేట్ అవుతుంది. ఇలా మనకి మన ప్రోగ్రామ్ అనేది ఫంక్షన్స్లో రాసినప్పుడు మెయిన్ ఫంక్షన్ స్టాక్లోకి పుష్ అయ్యిద్ది, దాని తర్వాత ఏ ఫంక్షన్ అయితే కాల్ చేస్తామో అది స్టాక్లోకి పుష్ అవుతుంది, అది కంప్లీట్ అయిపోతే అది స్టాక్లోంచి రిమూవ్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత ఏం రాసాం అంటే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడల్లా స్టాక్లోకి పుష్ అవుతూ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అది స్టాక్లోంచి పాప్ అవుతూ వెళ్తుంది. ఇలా ప్రాపర్ వేలో నువ్వు రాస్తే ఫైనల్గా స్టాక్ మొత్తం ఎంటీ అయితే నీకు ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్లకుండా బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. నేను ఇన్సర్ట్ ఎండ్, యారేలో ఎండ్లో ఇన్సర్ట్ చేయాలి. ఓకే, మన దగ్గర ఆల్రెడీ 400 20 30 40 60 80 ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్ టు 0 to 29 వరకు ఉన్నాయి. నువ్వు ఇలా ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసావు ఆల్రెడీ. సపోజ్ ఇది 0 1 2 3 4 5. ఇప్పుడు నేను ఎండింగ్లో ఇన్సర్ట్ చేయాలంటే డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసేయచ్చుగా, ఖాళీ ఉంది కదా నీకు. ఇందాకంటే స్టార్టింగ్లో నువ్వు ఇన్సర్ట్ చేస్తే A0లోకి నువ్వు డైరెక్ట్గా ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ ఉండే ఎలిమెంట్ ఎగిరిపోయింది. కానీ ఆ ఎలిమెంట్ కూడా నీకు కావాలి కాబట్టి నువ్వేం చేస్తున్నావు, ఫస్ట్ ఇక్కడ ఉండే ఎలిమెంట్ని లాస్ట్లో కాపీ చేసి దాని తర్వాత ఇక్కడ ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నావు. అది ఇన్సర్ట్ ఫ్రంట్. ఇన్సర్ట్ ఎండ్కి వచ్చేసరికి నీకు ఎండింగ్లో స్పేస్ ఉందా, ఎక్కడ స్పేస్ ఉంది. ఇదేమో 0 to 5 అంటే n-1 ఎలిమెంట్స్ అని, n అంటే లాస్ట్ ఎలిమెంటేగా. మరి లాస్ట్ ఎలిమెంట్లో ఏం చేస్తావు నువ్వు, డైరెక్ట్గా నువ్వు ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తావు. సో నేను రిటర్న్ చేయాలి కాబట్టి n = అంటాను ఇన్సర్ట్ అండర్ స్కోర్ ఎండ్ అండర్ స్కోర్ అన్సార్టెడ్ యారే. ఇది మొత్తం మనం అన్సార్టెడ్ యారేనే మాట్లాడుతున్నాం. అంటే ఎలిమెంట్స్ అని ఎలా పడితే అలా ఉన్నాయి, అలా ఉన్నప్పుడు దాన్ని అన్సార్టెడ్ అంటాం. ఆ అన్సార్టెడ్ యారేలో నేను ఎండింగ్లో ఇన్సర్ట్ చేయాలంటే అలా ఇన్సర్ట్ అండర్ స్కోర్ ఎండ్ అండర్ స్కోర్ యూ ఆఫ్ ఏ కామా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి కామా ఎలిమెంట్ ఏంటో కూడా చెప్పాలిగా. అంటే నేను మళ్ళీ ఎలిమెంట్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎలిమెంట్కి కన్ఫ్యూజన్ లేకుండా ఈ అంటాను, దట్ ఈస్ ఎజ్యూమ్, లేకపోతే ఎలిమెంట్ అనండి. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాను, ప్రింట్ఎఫ్ /n ఎంటర్ ది ఎలిమెంట్ scanf %d కామా యాంపర్సెంట్ ఎలిమెంట్. సో ఎలిమెంట్ ఇచ్చాను అంటే అదే వేరియబులే వాడుకుంటున్నాను, ఓవర్ రైట్ అవుతుంది. నాకు అవసరం లేదు కదా ఆ వేరియబుల్, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈఎల్ఈ అనేది అవసరం లేదు నాకు ఇంకా. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అదే వేరియబుల్లో ఇంకొక ఈఎల్ఈ వాల్యూ ఎంటర్ చేస్తున్నాను.
ఆ ఎంటర్ చేసింది ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి? ఎండింగ్లో. అంటే నేను ఇన్సర్ట్ ఎండ్ అంటే నేను మొత్తం 3 పారామీటర్స్ పాస్ చేయాలి. యారే నేమ్ ఏంటో చెప్పాలి, ఆ యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పాలి, ప్లస్ నేను ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నానో చెప్పాలి. ఇప్పుడు దీనికి ఏం చేయాలి మనం? ఇది ఫంక్షన్ కాల్ అంటే ఫంక్షన్ డెఫినేషన్ రాయాలిగా మెయిన్ కింద. నువ్వు కంపల్సరీగా ఎన్ వాల్యూని రిటర్న్ చేయాలిగా, ఎందుకంటే ఇన్సర్ట్ చేసినప్పుడు ఒక ఎలిమెంట్ ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి ఎన్ వాల్యూ కూడా తెలియాలి కాబట్టి రిటర్న్ ఇంట్ స్పేస్ ఇన్సర్ట్ అండర్ స్కోర్ ఎండ్ అండర్ స్కోర్ అన్సార్టెడ్ యారే ఆఫ్, ఇక్కడ ఏదైతే పేరు ఉందో అదే ఎగ్జాక్ట్గా రాయాలండి. తర్వాత ఒక పాయింటర్ డిక్లేర్ చేస్తాం, కామా ఇంట్ స్పేస్ నీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు, అక్కడ ఉండే ఎన్ వాల్యూ ఇక్కడ స్టోర్ అయ్యిద్ది. ఇక ఈ ఎన్ వేరు ఆ ఎన్ వేరు అండి. తర్వాత ఇంట్ స్పేస్ ఈ అంటాం. దీని ఒక లాజిక్ అంతా కర్లీ బ్రేసెస్లో రాస్తాం. దీన్ని యాజ్ ఈజ్గా కాపీ చేయండి, కంట్రోల్-C, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి, సెమీకోలన్. ఇది ఫంక్షన్ ప్రోటోటైప్. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? దీనికి లాజిక్ రాయాలి. లాజిక్ ఏంటి? ఆల్రెడీ ఎలిమెంట్ ఉన్నాయి నీ దగ్గర, ఆ ఎలిమెంట్ని ఎక్కడ కాపీ చేయాలి? ఎండింగ్ కాబట్టి, అంటే ఏ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్ ఏ వేరియబుల్లో ఉంది? ఇక్కడ ఈఎల్ఈ అన్నాం, ఆ ఈఎల్ఈని ఇక్కడ దేంట్లో స్టోర్ చేస్తాం? ఈ అన్నాం. సో ఈ తర్వాత ఎన్ని ఇంక్రిమెంట్ చేయటం ఎంత? ఎన్ ఈజ్ ఈక్వల్ టు n+1, తర్వాత ఆ ఎన్ని రిటర్న్ చేయటం, రిటర్న్ స్పేస్ ఎన్, అయిపోయింది. ఇప్పుడు ఎండింగ్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రింట్ చేయాలి యారేలో అసలు నిజంగా ఎలిమెంట్స్ ఎండింగ్లో ఇన్సర్ట్ అయ్యా లేదా అనేది. సో ప్రింట్ అండర్ స్కోర్ యారే ఆఫ్ ఏ కామా ఎన్. సో సేవ్ చేస్తున్నాను, బిల్డ్. సో ఏ ఎర్రర్స్ రాలేదు, రన్. మళ్ళీ ఫస్ట్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫర్ సపోజ్ 5 ఇచ్చాను. సో ఎంటర్ ది ఎలిమెంట్ 10, సెకండ్ ఎలిమెంట్ 20, 2, 3, 4. సో యారేలో ఎలిమెంట్స్ ప్రింట్ అయింది. తర్వాత ఫంక్షన్ ఏం రాసాం మనం? ఇన్సర్ట్ ఫ్రంట్ అన్నాం. ఇన్సర్ట్ ఫ్రంట్ కాబట్టి ఒక ఎలిమెంట్ అనేది సపోజ్ నేను 100 ఇచ్చాను. ఈ 100 ఎక్కడ రావాలి? ఫ్రంట్లో రావాలి. వచ్చిందా లేదా? ఈ ఫ్రంట్లో ఉండే 10 అనేది లాస్ట్కి వెళ్ళిపోయింది, ఇక్కడ స్పేస్ వస్తుంది, ఆ స్పేస్లో 100ని ఇన్సర్ట్ చేస్తున్నాను. తర్వాత ఏంటిది? ఇన్సర్ట్ ఎండ్. ఇన్సర్ట్ ఎండ్లో కూడా నువ్వు ఒక ఎలిమెంట్ నువ్వు ఎంటర్ చేయాలిగా. సపోజ్ నేను 400 అన్నాను. ఈ 400 ఎక్కడ రావాలి? ఈ 120, 2, 3, 4, 10 తర్వాత 400 రావాలి. సో వచ్చిందా? అంటే ఆ కోడ్ రాసిన తర్వాత ప్రింట్ చేస్తున్నావు, ప్రింట్ చేస్తేనే ఇది వచ్చేది, ఈ అవుట్పుట్ వచ్చేది. లేకపోతే మెమరీలో నీకు స్టోర్ అయ్యే ఉంటాయి, కానీ ఆ స్టోర్ అయిన మెమరీలో నువ్వు చూడాలి కాబట్టి నువ్వేం చేయాలి? ప్రింట్ చేయాలి. సో ఎప్పుడైనా ఒక ఫంక్షన్ని నువ్వు లాజిక్ రాసిన తర్వాత మెమరీలో అవి ఏమున్నాయో నువ్వు మళ్ళీ చూడాలంటే మళ్ళీ ప్రింట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మనకు కరెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ది ఏంటిది? ఇన్సర్ట్ ఎనీ పొజిషన్. ఇన్సర్ట్ ఎనీ పొజిషన్ అంటే ఇక్కడ మొత్తం మనం ఎన్ని పారామీటర్స్ పాస్ చేయాలి అంటే ఒక యారేలో ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, నేను థర్డ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి అంటే ముందు నువ్వేం చేయాలి అంటే మొత్తం 4 పారామీటర్స్ చెప్పాలి. ఏ యారేలో నేను ఇన్సర్ట్ చేయాలో చెప్పాలి, అంటే యారే నేమ్ చెప్పాలి, ఆ యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పాలి. తర్వాత ఆ యారేలో నేను ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ ఏంటో చెప్పాలి. తర్వాత ఆ యారేలో ఏ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలనేది కూడా చెప్పాలిగా. అంటే మొత్తం 4 పారామీటర్స్ పాస్ చేయాలి. ఎలిమెంటు, పొజిషను, యారే నేము, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ప్రింట్ఎఫ్ /n డబుల్ కోట్స్లో ఎంటర్ ది పొజిషన్ అంటాను. స్కాన్ఎఫ్ %d కామా &POS అంటాను. పొజిషన్కి ఒక వేరియబుల్ తీసుకున్నాను, పైన ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాను కామా POS. నేను ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఫంక్షన్కి ఏమేం కావాలో అప్పుడు మాత్రమే వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటున్నాను. అంతేగాని అన్ని ఫంక్షన్స్కి ఎన్ని వేరియబుల్స్ అయితే ఉంటాయో అన్నీ ఒకేసారి రాయటం, అన్నీ ఒకేసారి ఫంక్షన్ ప్రోటోటైప్స్ రాయటం అలా రాయకూడదు. నేను ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా అయితే టైప్ చేస్తున్నాను మీరు అలా రాసుకుంటే 1 by 1 వెళ్ళాలి.
అప్పుడు నీకు మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా అవి ఈజీగా రెక్టిఫై చేసుకుంటూ 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, పొజిషన్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు పొజిషన్ ఇచ్చిన తర్వాత ఎలిమెంట్ కూడా చెప్పాలిగా, ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి ఆ పొజిషన్లో అనేది. అంటే printf /n ఎంటర్ ది ఎలిమెంట్ scanf %d కామా ampersand ఎలిమెంట్. ఓకే, ఎలిమెంట్ కూడా చెప్పాను. ఇప్పుడు ఫైనల్గా నేను ఆ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి, ఇంకా లాజిక్ రాయాలి. ఆ లాజిక్ అంతా ఇక్కడ రాయకుండా ఏం చేస్తున్నాను, దానికి ఒక పేరు పెట్టుకుంటాను, అదే ఫంక్షన్ కాల్. సో దానికి ఏం పేరు పెడదాం, ఇన్సర్ట్ అండర్స్కోర్ యారే అండర్స్కోర్ ఎనీ పొజిషన్ కదా, ఎనీ పొజిషన్ అండర్స్కోర్. ఇది అన్సార్టెడ్ యారే కాబట్టి యూ అంటున్నాను. ఇదే కాన్సెప్ట్స్ ఇన్సర్ట్ అండర్స్కోర్ ఫ్రంట్ అండర్స్కోర్ ఇన్సర్ట్ అండర్స్కోర్ ఫ్రంట్ అండర్స్కోర్ యూ బదులు నేను సార్టెడ్ యారే కూడా రాయాలి. అంటే ఇదే 3 కాన్సెప్ట్స్ నేను సార్టెడ్ యారే ఉన్నప్పుడు ఎలా చేయాలి, అన్సార్టెడ్ యారే ఉన్నప్పుడు ఎలా చేయాలి. సో ఇన్సర్టెడ్ అండర్స్కోర్ యారే అండర్స్కోర్ ఎనీ పొజిషన్ ఆఫ్ యూ ఆఫ్ ఏమేమి పారామీటర్స్, ఒకటి ఏ అనే యారే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇంకా పొజిషన్కి POS అనే వేరియబుల్ వాడాం, తర్వాత ఎలిమెంట్కి ELE అవన్నీ వాడాం. ఫైనల్గా నేను పొజిషన్లో ఇన్సర్ట్ చేశాను అంటే ఆబ్వియస్గా ఒక ఎలిమెంట్ అనేది యాడ్ అయినట్టేగా. అప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకటి పెరిగాయి అంటే అక్కడ n వాల్యూ ఇక్కడ రిటర్న్ చేయాలిగా, అంటే n ఈజ్ ఈక్వల్ టు అని రాయాలి. అంటే మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఏమి రిటర్న్ చేస్తున్నాం, ఒక నెంబర్ని, అంటే ఇంట్ స్పేస్. ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ రాస్తున్నాను, సేమ్ ఇది యాజ్ ఇట్ ఈజ్కి ఇది కాపీ పేస్ట్ చేయండి, ఎండింగ్ సెమీకోలన్ ఒకటి వదిలేసి ఇక్కడ డేటా టైప్స్ రాయండి. ఇంట్ స్పేస్ స్క్వేర్ బ్రాకెట్ తర్వాత ఇంట్ స్పేస్ n, అదే పేర్లైనా వాడుకోవచ్చు కానీ ఇది వేరు అది వేరు అండి. ఇంట్ స్పేస్ ELE సెమీకోలన్ పెట్టకూడదు, 2 కర్లీ బ్రేసెస్కి మధ్యలో లాజిక్ రాయాలి. ఇదే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేయండి, మెయిన్ పైకి వెళ్ళి పేస్ట్ చేయండి, ఎండింగ్లో సెమీకోలన్ పెట్టండి, ప్రోటోటైప్. ఇప్పుడు లాజిక్ రాయాలి. లాజిక్ ఎలా రాస్తాం, ఇది యారే 0 1 2 3 4 5 అప్ టు మన దగ్గర 29 వరకు ఉన్నాయి. నేను ఆల్రెడీ 10 20 30 1 4 6 అండ్ సో ఆన్. దీంట్లో నేను ఆల్రెడీ 6 ఎలిమెంట్స్ ఆల్రెడీ స్టోర్ చేశాను యారేలో. సో 0 1 2 3 4 అప్ టు 5 6 ఎలిమెంట్స్ ఆల్రెడీ స్టోర్ చేశాను. సో స్టోర్ చేసిన తర్వాత నేను పొజిషన్ నెంబర్ 3 అని ఇచ్చా, పొజిషన్ 3 అన్నాను. పొజిషన్ 3 అంటే ఏంటండి, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, ఇది థర్డ్ పొజిషన్. అంటే పొజిషన్ 3 అంటే ఇండెక్స్ ఎంత, 2. పొజిషన్ 3 అంటే ఇండెక్స్ వచ్చేసి 2. అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఏ ఆఫ్ పొజిషన్కి ఏ వేరియబుల్ వాడావు, POS అన్నావు. ఏ ఆఫ్ POS -1 అంటే ఏంటి మీనింగ్, పొజిషన్ ఏమో నువ్వు ఎంత ఇచ్చావు 3 అన్నావు. 3 అంటే సెకండ్ ఇండెక్స్ అని, అంటే ఇది ఫస్ట్ పొజిషను, సెకండ్ పొజిషను, థర్డ్ పొజిషన్. అంటే ఇండెక్స్ 2 రావాలి అంటే ఇక్కడ ఎలా రాస్తే వస్తుంది, ఏ ఆఫ్ POS అన్నావు అనుకో, అప్పుడు ఏమైంది ఏ ఆఫ్ 3 అని. ఏ ఆఫ్ 3 అంటే ఎన్నో పొజిషన్, అది 4th పొజిషన్ అవుతుంది. కానీ నాకు సెకండ్ పొజిషన్ కావాలి కదా, ఐ మీన్ థర్డ్ పొజిషన్ అంటే ఇండెక్స్ ఎంత రావాలి, 2 రావాలి. ఇండెక్స్ 2 రావాలంటే ఇక్కడ ఏం రాస్తే 2 వస్తుంది, పొజిషన్ నువ్వు 3 ఇచ్చావు కీబోర్డ్ నుంచి, అంటే నేను POS -1 అంటే 3 -1 అంటే 2 ఏనా, అంటే ఏ ఆఫ్ 2. ఏ ఆఫ్ 2 అంటే మీనింగ్ ఏంటి, థర్డ్ పొజిషన్ అని. సో ఈ థర్డ్ పొజిషన్లో ఉండే ఎలిమెంట్ని తీసుకెళ్ళి లాస్ట్లో కాపీ చేస్తా. లాస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి ఇక్కడ, ఏ ఆఫ్ n అనేనా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎంతైతే ఉన్నాయో అదే కదా లాస్ట్ది. సో ఏ ఆఫ్ nలోకి ఏది కాపీ చేయాలి, ఏ ఆఫ్ పొజిషన్ -1లో ఉండే ఎలిమెంట్ని కాపీ చేయాలి. ఏ ఆఫ్ పొజిషన్ -1 అంటే పొజిషన్ అనేది 3 ఇచ్చాను, అంటే 3 - 1 అంటే ఏ ఆఫ్ 2. ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది 30, ఆ 30ని తీసుకెళ్ళి ఎక్కడ కాపీ చేస్తున్నాను, ఏ ఆఫ్ n. ఏ ఆఫ్ n అంటే ఎంత ఇక్కడ 6. సో ఏ ఆఫ్ 6లోకి ఏం కాపీ చేస్తున్నాను, 2లో ఉండే ఎలిమెంట్ 30 కాబట్టి అది లాస్ట్లో కాపీ చేసాం. సో ఇక్కడ మనకి 30 వచ్చింది.
ఇప్పుడు మనకి ఎలిమెంట్ ఒకటి ఇన్సర్ట్ చేయాలిగా, అది ఎక్కడ చేయాలి? ఈ పొజిషన్లో చేయాలి. అంటే యాక్చువల్గా ఈ పొజిషన్లో డైరెక్ట్గా చేస్తే ఈ 30 ఎగిరిపోయింది, కానీ ఆ 30 కూడా నీకు ఉండాలి యారేలో. అంటే ఈ 30ని నేను ఏం చేస్తున్నాను, ముందు లాస్ట్లో కాపీ చేసుకొని తర్వాత ఈ పొజిషన్లో నేను ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాను. ఏ పొజిషన్ అయితే అప్పుడు ఏ ఆఫ్ పొజిషన్ -1 ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్. సో రెండు లైన్లు, ఒకటి ఈ పొజిషన్లో ఉండే ఎలిమెంట్ని తీసుకెళ్ళి లాస్ట్లో కాపీ చేయటం, తర్వాత అప్పుడు ఈ ఎలిమెంట్ అనేది మిస్ అవ్వదు, మనకు ఉంటుంది. తర్వాత ఈ పొజిషన్లోకి వచ్చి మన ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయటం. మన ఎలిమెంట్ ఎక్కడుంది? ఆల్రెడీ ఈఎల్ఈ అనే వేరియబుల్లో ఉంది. ఆ వేరియబుల్లో ఉండే ఎలిమెంట్ని ఎక్కడ కాపీ చేయాలి? ఏ ఆఫ్ పొజిషన్ -1. పొజిషన్ అంటే ఇండెక్స్ ఎంత? పొజిషన్ అంటే 3 -1 అంటే ఏ ఆఫ్ 2. ఏ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్. మనం ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ ఏ ఆఫ్ 2లో కాపీ అవుతుంది. రెండు లైన్లు. ఆ లైన్లో కాపీ చేసిన తర్వాత ఏం చేస్తాం? ఈ అనేది ఇంక్రిమెంట్ చేస్తాం. దాని కోడ్ ఎలా రాస్తున్నాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనం లాస్ట్ పొజిషన్లో కాపీ చేయాలి. అంటే ఏ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ పొజిషన్ ఏమి ఇచ్చాను ఇక్కడ? పిఓఎస్ అన్నాం. పిఓఎస్ -1 కాపీ చేసాం. తర్వాత మనం ఏ పొజిషన్ అయితే ఉందో ఆ పొజిషన్లోకి ఏం కాపీ చేయాలి? మన ఎలిమెంట్ ఏ వేరియబుల్లో ఉంది? ఈఎల్ఈ అనే వేరియబుల్లో ఉంది. ఈఎల్ఈ. సో కాపీ అయిపోయింది. తర్వాత ఎన్ని ఏం చేయాలి? మనం ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు n+1. తర్వాత ఆ ఎన్ని ఏం చేయాలి? మనం రిటర్న్ చేయాలి. రిటర్న్ స్పేస్ ఎన్. సో కోడ్ అయిపోయిందా? ఇప్పుడు దీన్ని బిల్డ్ చేస్తున్నాను. ఏ ఎర్రర్స్ రాలేదు. ఒకవేళ ఎర్రర్స్ వస్తే ఈ ఫంక్షన్ వరకే చూసుకుంటారు, నీకు అన్నిటికీ అవసరం లేదు. ఎందుకంటే నువ్వు 1 by 1 చెక్ చేసుకుంటూ వస్తున్నావు. తర్వాత రన్ చేస్తున్నాను. సో ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5. ఫస్ట్ ఎలిమెంట్ 10, 20, 30, 40, 50. ఇది ఫస్ట్ది ఏంటిది? ఇన్సర్ట్ ఫ్రంట్ 20. సో ఫ్రంట్లో ఇన్సర్ట్ అయిందా? తర్వాత ఏంటిది? ఇన్సర్ట్ ఎండ్. నేను ఒక ఎలిమెంట్ ఇచ్చాను 400 అని, ఎండింగ్లో ఇన్సర్ట్ అయిందా? తర్వాత ఇన్సర్ట్ ఎనీ పొజిషన్. ఎనీ పొజిషన్ అంటే నేను ఒక పొజిషన్ ఇవ్వాలి. సపోజ్ నేను థర్డ్ పొజిషన్ ఇచ్చాను. థర్డ్ పొజిషన్ అంటే ఏంటి? ఇక్కడ ఈ 20 అనేది ఫస్ట్ పొజిషన్, నెక్స్ట్ 20 సెకండ్ పొజిషన్, నెక్స్ట్ 30 థర్డ్ పొజిషన్. అంటే ఈ థర్డ్ పొజిషన్లో నేను ఏదైనా ఎలిమెంట్ ఇస్తే అది రావాలి. అంటే ఈ 30 ప్లేస్లో నేను కొత్తగా ఇచ్చిన ఎలిమెంట్ రావాలి. సో థర్డ్ పొజిషను ఎలిమెంట్ వచ్చేసి 400 అన్నాను. ఓకే 500 అన్నాం. అప్పుడు ఏమైంది చెప్పండి? 20, 20, 500 అయ్యిద్ది. తర్వాత 40, 50, 10, 400. ఈ 30 లాస్ట్కి వెళ్ళిపోయింది. అదే వస్తుందో లేదో చెక్ చేయండి. కానీ నీకు ఇక్కడ ఏం రాలా. కానీ మెమరీలో మాత్రం నీకు 20, 20, 500, 40, 50, 10, 400, 30 వస్తుంది. మెమరీలో ఉంటుంది అలా యారేలో. కానీ నీకు ఇక్కడ రావట్లే. ఎందుకు రావట్లేదు? నువ్వేం ప్రింట్ చేయలేదు. ఈ ఫంక్షన్ జస్ట్ కాల్ చేసావు, ఎగ్జిక్యూట్ చేసావు, అయిపోయింది. కానీ నీకు ఆ యారేలో ఏమున్న ఎలిమెంట్స్ అనేది నువ్వు ప్రింట్ చేయాలి కదా. అప్పుడు ప్రింట్ చేస్తే తెలుస్తుంది. అందుకని ఏం చేయాలి మనం? ప్రింట్ _ ప్రింట్ చేయడానికి ఏం చేస్తున్నాం? యారే ఆఫ్ ఏ కామా ఎన్. ఇప్పుడు ఫంక్షన్స్ ఒక అడ్వాంటేజ్ మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసినా ప్రింట్ వాడుతున్నాను, ఎలిమెంట్ని డిలీట్ చేసి ఫ్రంట్లో కానీ ఎండ్లో కానీ ఎనీ పొజిషన్లో వాడినా ప్రింట్ _ యారే అని 3 సార్లు వాడాను. కానీ ఎన్నిసార్లు వాడినా దాని కోడ్ మాత్రం ఇదే. అదే నువ్వు ఫంక్షన్స్ రాయలేదనుకోండి, ఆ కోడ్ మొత్తం ఇక్కడ రాయాలి, మళ్ళీ ఇక్కడ ప్రింట్ యారే అన్నావు కాబట్టి మళ్ళీ అక్కడ రాయాలి. అలా అదే కోడ్ని చాలాసార్లు రాసుకుంటే వెళ్ళాలి. అలా అన్నిసార్లు రాయకుండా ఆ కోడ్ మొత్తానికి ఒక పేరు పెట్టుకుంటే ప్లస్ నీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ కోడ్ని వాడుకోవచ్చు. అదే ఫంక్షన్స్ ఒక అడ్వాంటేజ్. కోడ్ రీయూజబిలిటీ. ఒకసారి కోడ్ రాయటం, దానికి ఒక పేరు పెట్టుకుంటే ఆ కోడ్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాడుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్. ఓకే, ఇప్పుడు మనం యారేలో మొత్తం 3 ఫంక్షన్స్ రాసాం. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించండి. మీరు ఎప్పుడూ కూడా ఇలా రాయకూడదు కోడ్. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ కోడింగ్. దీని తర్వాత ఈ కోడ్ని ఇంకా టైం కాంప్లెక్సిటీ రెడ్యూస్ చేసేటట్టు చెప్తాను. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నేను యారేలో ఎలిమెంట్స్ని మొత్తం నేను యారేలో ఏమేమి ఫంక్షన్స్ రాయాలనుకుంటున్నానంటే, ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ యారేలో ఎలిమెంట్స్ని రీడ్ చేయాలి. అందుకని రీడ్ యారే అని ఒక ఫంక్షన్ రాశాను. తర్వాత యారేలో ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ _ యారే అని ఒక ఫంక్షన్ రాశాను.
నెక్స్ట్ రీడ్ చేశాను, ప్రింట్ చేశాను, బాగానే ఉంది. తర్వాత ఇన్సర్ట్ చేయాలనుకుంటే మీరు ఏం చేశారు, ఇన్సర్ట్ అండర్ స్కోర్ ఫ్రంట్ అండర్ స్కోర్ అన్సార్టెడ్ యారే అన్నారు. తర్వాత ఇన్సర్ట్ అండర్ స్కోర్ ఎండ్ అండర్ స్కోర్ అన్సార్టెడ్ యారే, మళ్ళీ ఇన్సర్ట్ అండర్ స్కోర్ ఎనీ పొజిషన్ అండర్ స్కోర్ అన్సార్టెడ్ యారే, మళ్ళీ ఇంకా రాస్తారు. ఇలా నేను ఒక 30 ఆపరేషన్స్ రాయాలనుకుంటున్నాను. అంటే మొత్తం ఒక 30 ఫంక్షన్స్ రాయాలి. సెర్చింగ్ అని, సార్టింగ్ అని, డిలీట్ ఫ్రంట్, డిలీట్ ఎండ్, డిలీట్ ఎనీ పొజిషను, లేకపోతే 2 యారేస్ని మెర్జ్ చేయటం. అంటే ఇన్ని రాయాలి అంటే ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. నేను ఇన్సర్ట్ ఎనీ పొజిషన్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఈ 2 ఎగ్జిక్యూట్ చేస్తే కానీ ఇక్కడికి రాదు. పోనీ నేను ఇన్సర్ట్ ఎనీ పొజిషన్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే వచ్చిద్దా నీకు? నువ్వు ఇప్పుడు రాసిన దాని ప్రకారం ఇప్పుడు నువ్వు మొత్తం మనం ఈ 5 ఫంక్షన్స్ రాసాం. ఈ 5 ఫంక్షన్స్లో ఈ 2 మాత్రం కామన్ అన్నిటికీ కూడా. ఇది అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఈ ఫస్ట్ 2 ఎగ్జిక్యూట్ అయితేనే, ఈ ఫస్ట్ 2 ఎగ్జిక్యూట్ అయితేనే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్లస్ ఇది ఒక్కొక్కటి ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది. నీకు మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అదే ఫంక్షన్ని మళ్ళీ కింద రాసుకోవాలి. ఇలా కాకుండా మనం ఎలా రాయాలంటే మెనూ డ్రివెన్ అప్రోచ్ లాగా రాయాలి. దానికి ఎలా రాస్తున్నానో ఒకసారి చూడండి. ఈ అన్నిటికంటే నేను ఈ 2 ఫంక్షన్స్ కాకుండా, అంటే రీడ్ ప్రింట్ కాకుండా మిగతా ఫంక్షన్స్ అన్నిటినీ కూడా నేను ఒక లూప్లో ప్లేస్ చేస్తాను. లూప్ కూడా ఎలా రాస్తానంటే వైల్ ఆఫ్ 1 అని చెప్పేసి దీని లోపల ఈ ఫంక్షన్స్ అన్నీ రాస్తాను. ఫంక్షన్స్ అన్నీ రాసి ఈ వైల్ ఆఫ్ 1 అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళేది. వైల్ ఆఫ్ 1 అంటే ట్రూ అని, అంటే ఆల్వేస్ ట్రూ అంటే ఇది కీప్ ఆన్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అంటే ఈ ఫంక్షన్స్ అన్ని 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. కానీ నాకు అలా కూడా అవ్వకూడదు. నాకు ఇన్ఫినిట్ లూప్లోకే వెళ్ళాలి, కానీ ఇన్ఫినిట్ ఉన్నా కానీ అది ఫైనెట్లోకి వెళ్ళాలి. ప్లస్ ఇక్కడ నాకు ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క కేసు అనుకుంటాను. అంటే నేను కీబోర్డ్లో నేను 1 అని ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ ఫ్రంట్ అని ఎగ్జిక్యూట్ అవ్వాలి. కీబోర్డ్లో 2 అని ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ ఎండ్, 3 అంటే ఇన్సర్ట్ ఎనీ పొజిషన్. అలా నేను ఎన్ని అయితే ఫంక్షన్స్ రాస్తానో అన్ని ఫంక్షన్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకోవాలి. అంటే కేసెస్కి వెళ్ళాలి. నేను ఏ కేసు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆ కేసుకే వెళ్ళాలి, మళ్ళీ అదే కేసు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే. అంటే ఈ వైల్ లూప్ లోపల నేను మళ్ళీ స్విచ్ కేసు వాడతాను. అంటే కేస్ 1లో ఒక ఆపరేషను, కేస్ 2లో ఒక ఆపరేషను, కేస్ 3లో ఒక ఆపరేషను, కేస్ 4లో ఒక ఆపరేషన్, ఇలా రాసుకుంటూ వెళ్తాను. ఇది వైల్ అన్నాను కాబట్టి ఇది ఎప్పుడు కీప్ ఆన్ ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్తూనే ఉంటుంది. అయితే నేను ఒక కేసులో ఏం చేస్తానంటే కేస్ 40 అంటాను. ఇక్కడ ఎగ్జిట్ అనే ఒక ఫంక్షన్ వాడతాను. ఎగ్జిట్ అంటే ఏమైందంటే ఈ కేసు కానీ వాడితే ఈ వైల్ లూప్ నుంచే బయటకు వచ్చేయచ్చు. నేను కోడ్ రాస్తాను, మీకు ఒకసారి అర్థమవుతుంది, ఒకసారి క్లియర్గా చూడండి. ఇప్పుడు వీటన్నిటికీ కామెంట్ లైన్స్ పెట్టేస్తున్నాను. ఏది ఇన్సర్ట్ అండర్ స్కోర్ రీడు ప్రింట్ వరకు మాత్రం ఉంచి, ఆ 2 ఫంక్షన్స్ ఉంచి మిగతా వాటన్నిటికీ కామెంట్ లైన్స్ ప్లేస్ చేస్తున్నాను. కామెంట్ లైన్స్ ప్లేస్ చేసి ఇక్కడ ఏం రాస్తున్నానో చూడండి. వైల్ అని చెప్పేసి ఒక లూప్ రాస్తున్నాను. వైల్ ఆఫ్ 1. వైల్ ఆఫ్ 1 అంటే ఏంటి? ఆల్వేస్ ట్రూ. ఇది లూప్ కాబట్టి 2 కర్లీ బ్రేసెస్కి మధ్యలో లాజిక్ రాయాలి. ఇక్కడ లాజిక్లో నీకు 1 అంటే ఇన్సర్ట్ ఫ్రంట్ అని, 2 అంటే ఇన్సర్ట్ ఎండ్ అనేది నీకు తెలియాలి. అంటే కన్సోల్లో 1 అంటే ఇది ప్రెస్ చేయాలి, 2 అంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే దానికి ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ప్రింట్ఎఫ్ అని చెప్పేసి నేను డబుల్ కోట్స్లో జస్ట్ ఇలా ఒక స్టార్ లాగా ప్రింట్ చేస్తున్నాను. /n అంటున్నాను. తర్వాత ప్రింట్ఎఫ్. నువ్వు ఏవైతే ఫంక్షన్స్ రాసావో వాటికి 1 by 1 పెట్టుకోండి. కేస్ 1 అంటే ఏంటి నీ మీనింగ్? కేస్ 1 అంటే ఇన్సర్ట్ ఫ్రంట్. కేస్ 1 అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్సర్ట్ ఫ్రంట్ అంటే కీబోర్డ్లో 1 అని ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ ఫ్రంట్ అనే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. /n 2 అని ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ ఎండ్ అని ఎగ్జిక్యూట్ అవ్వాలి. /n 3 అని ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ ఎనీ పొజిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇన్సర్ట్ ఎనీ పొజిషన్.
సో ఇలా నేను ప్రింట్ఎఫ్లో అంటే నువ్వు ఎన్ని ఫంక్షన్స్ అయితే రాస్తావో అవన్నీ ఇలా మెనూలో ప్రింట్ చేసుకోండి. అంటే జస్ట్ ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్, దీనివల్ల ఏ ఉపయోగం లేదు కానీ యూజర్కి తెలుస్తుంది. సో ఇక్కడ 1 అంటే ఫ్రంట్ ఇన్సర్ట్ ఫ్రంట్ అని, 2 అంటే ఇన్సర్ట్ ఎండ్ అని, అంటే కీబోర్డ్లో నువ్వు ఆ నెంబర్ ప్రెస్ చేస్తే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎంటర్ అంటున్నాను. ఇప్పుడు నేను స్విచ్ కేస్, స్విచ్ యొక్క సింటాక్స్ ఏంటి? స్విచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అంటే ఎక్స్ప్రెషన్ వాల్యూ కానీ నువ్వు ఏదైతే ఇస్తావో ఆ కేస్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఇక్కడ ఎలా రాస్తున్నానో చూడండి, ప్రింట్ఎఫ్ /n ఎంటర్ యువర్ చాయిస్ అంటున్నాను. ఎంటర్ యువర్ చాయిస్ scanf %d, అంటే నేను కేసు నెంబర్లకి ఇంటీజర్ అనే నెంబర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అందుకని %d వాడుతున్నాను. %d &ch అంటున్నాను. ఇప్పుడు స్విచ్ ఆఫ్ ch ఓపెన్ అండ్ క్లోజ్. దీని మీనింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ch అనే ఒక వేరియబుల్ని పైన డిక్లేర్ చేస్తున్నాను, ch. నాకు ఎప్పుడు అవసరమో అప్పుడే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మీనింగ్ ఏంటి? కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అయ్యిద్ది? ఫస్ట్ మెమరీ అలొకేట్ అయ్యిద్ది, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో ఇస్తావు, తర్వాత రీడ్ యారే అంటావు, యారేలో ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి, తర్వాత యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవి ప్రింట్ అవుతాయి, తర్వాత వైల్ లూప్, అంటే ఇది ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోయింది. ఈ వైల్ లూప్ అంటే కీప్ ఆన్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఏం ప్రింట్ అయ్యిద్ది? ఇలా స్టార్లు ప్రింట్ అవుతాయి, తర్వాత ఇలా మెనూ లాగా ఇలా 1 అంటే ఇన్సర్ట్ ఫ్రంట్, ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా ప్రింట్ అయ్యింది. తర్వాత ఎంటర్ యువర్ చాయిస్ అన్నావు. సపోజు నీ చాయిస్ అనేది ch అనే వాల్యూ అనేది నువ్వు 1 అని ఇచ్చావనుకో, అంటే ఇక్కడ కేస్ స్పేస్ 1 అనే దగ్గరికి వెళ్తుంది. అంటే ch వాల్యూ 1 అని ఇస్తే కేస్ 1కి వెళ్తుంది. కేస్ 1 అంటే నువ్వు ఈ కోడ్ రాయి. ఇక్కడ ఉండే ఈ 3 లైన్లు, ఈ 4 లైన్లు, ఇది ఇన్సర్ట్ ఫ్రంట్కి ఇదే కదా నువ్వు రాసిన కోడు, ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయటం ఇదేనా? అదే యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాను. ఈ రాసేటప్పుడు కూడా చూడండి, నేను ఎలా పడితే అలా టైప్ చేయట్లేదు. ఎగ్జాక్ట్గా ఈ కాలన్కి ముందు టైప్ చేయండి, తర్వాత కాలన్ తర్వాత ఇలా ఉండాలి స్ట్రక్చర్. అంటే కేస్ 1 అనగానే ఎలిమెంట్ ఇన్సర్ట్ ఫ్రంట్ కాబట్టి ఏ ఎలిమెంటో చెప్తాము, ఇన్సర్ట్ ఫ్రంట్ అనే ఫంక్షన్ని కాల్ అవుతుంది, అది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది, తర్వాత ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి, ప్రింట్ యారే ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత బ్రేక్ అంటాను. అయిపోయింది. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2 ఏంటి? ఇన్సర్ట్ ఎండ్. సో ఇది డిలీట్ చేసేస్తున్నాను. ఇంతకుముందు వరుసగా టైప్ చేసాం, అదంతా తీసుకెళ్ళి నేనేం చేస్తున్నాను, కేసెస్ కింద పెట్టేస్తున్నాను. ఇది కేస్ 2. తర్వాత మళ్ళీ బ్రేక్, ఏ కేసుకి ఆ కేసు బ్రేక్ అంటున్నాను. తర్వాత కేస్ స్పేస్ 3, సో ఎండ్ కూడా అయిపోయింది, డిలీట్ చేసేస్తున్నాను. తర్వాత ఎనీ పొజిషన్, ఈ కోడ్ మొత్తం కాపీ చేస్తున్నాను. ఇది కేస్ 3. తర్వాత బ్రేక్ అంటాను. ఇది రిమూవ్ చేస్తున్నాను, కామెంట్. తర్వాత నేను కేస్ స్పేస్, నేను సపోజ్ మన ప్రోగ్రాంలో మొత్తం ఒక 25 ఫంక్షన్లు రాద్దాం అనుకున్నాం అనుకోండి. నేను 26వ ఫంక్షన్కి కేస్ స్పేస్ 26 అని ఇచ్చి ఎగ్జిట్ అనే ఒకటి ప్రీ డిఫైన్ ఫంక్షన్ వాడుతున్నాను. ఎగ్జిట్ అంటే మీనింగ్ ఏంటంటే కంప్లీట్గా ప్రోగ్రామ్ నుంచి టెర్మినేట్ అయ్యి బయటికి రావటం. ఎగ్జిట్, జస్ట్ ఎగ్జిట్ ఆఫ్ అని చెప్పి ఏదో ఒక నెంబర్ ఇస్తారు, వెదర్ ఇట్ ఈస్ 0 కావచ్చు 1, ఏది ఇచ్చినా ప్రాబ్లం లేదు, ఎగ్జిట్ ఆఫ్ సమ్ నెంబర్. కానీ ఈ ఎగ్జిట్ అనే ఫంక్షన్ అనేది మనకి దేంట్లో ఉంటుంది అంటే స్టాండర్డ్ లైబ్రరీ అనే హెడర్ ఫైల్లో ఉంటుంది, అది ఇంక్లూడ్ చేయాలి. #include stdlib.h అనే లైబ్రరీ ఫంక్షన్లో ఉంటుంది. సో అది ఇంక్లూడ్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయ్యిద్దో ఒకసారి చూడండి. ఫస్ట్ మనకి మెయిన్ ఫంక్షన్ ఉంది, ఒక యారే డిక్లేర్ చేస్తాం, దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నో చెప్తాం 6,
రీడ్ యారే అన్నాం కాబట్టి ఆ యారేలో ఎలిమెంట్స్ స్టోర్ చేస్తాం. రీడ్ యారే కాబట్టి ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, రీడ్ యారే అనే ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్ళింది. దీంట్లో ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి లాజిక్ రాస్తాం. సో యారేలో ఎలిమెంట్స్ స్టోర్ అయినాయి. తర్వాత ఏం చేసావు, ప్రింట్ యారే అన్నాం. సో మళ్ళీ ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ప్రింట్ యారే అనే ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తాం. దీని ప్రకారం ఏమవుతుంది, యారేలో ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. అంటే ఇప్పటి వరకు ఏమైంది, స్టాక్లో మెయిన్ ఫంక్షన్ ఉంది, ఆ మెయిన్ ఫంక్షన్లో రీడ్ యారే ఫంక్షన్ని పుష్ చేసావు, స్టాక్లోకి పుష్ చేసావు. మళ్ళీ ఆ రీడ్ యారే కంప్లీట్ అయిపోయింది కాబట్టి స్టాక్లోంచి అది రిమూవ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మెయిన్ ఫంక్షన్లో నెక్స్ట్ లైన్ ప్రింట్ యారే ఉంది, అప్పుడు ప్రింట్ యారేని స్టాక్లోకి పుష్ చేసావు. ప్రింట్ యారేలో మొత్తం కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ప్రింట్ యారే కూడా రిమూవ్ అయిపోయింది. ఫైనల్గా స్టాక్లో మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. ఈ మెయిన్ ఫంక్షన్ తర్వాత ఏం రాసావు నువ్వు, వైల్ లూప్ అన్నావు. అంటే వైల్ లూప్ అంటే కీప్ ఆన్ రిపీట్ అవుతూ ఉంటుంది. తర్వాత ఈ మెనూ ప్రింట్ అయింది యాజ్ ఇట్ ఈజ్కి ఎలా ఉందో అలా. ప్రింట్ అయిన తర్వాత ఎంటర్ యువర్ చాయిస్ అన్నావు. నువ్వు చాయిస్ అనేది 1 అని ఇచ్చావనుకో, సిహెచ్ వాల్యూ 1 ఇచ్చావనుకో, అంటే కేస్ 1 అంటే ఈ 4 లైన్లు ఎగ్జిక్యూట్ అయ్యి బ్రేక్ అయ్యింది. బ్రేక్ అవటం అంటే మీనింగ్ ఏంటంటే మళ్ళీ ఈ వైల్ లూప్ దగ్గరికే వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ అయింది. ప్రోగ్రామ్ ఇంకా బయటికి రాదు. అంటే మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, మెయిన్ ఫంక్షన్ తర్వాత నువ్వు సిహెచ్ వాల్యూ 1 ఇచ్చావనుకో, అప్పుడు ఏమైంది, ఎంటర్ యువర్ ఇన్సర్ట్ ఎలిమెంట్ అంటావు, ఇన్సర్ట్ ఫ్రంట్ అన్నావు కాబట్టి ఫ్రంట్ అనే ఫంక్షన్ డెఫినేషన్ స్టాక్లోకి పుష్ అయ్యిద్ది. తర్వాత ప్రింట్ యారే ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత ఏమైంది, ఇక్కడ బ్రేక్ అన్నావు. బ్రేక్ అనగానే ఈ స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. స్విచ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వైల్ లూప్ అన్నావు. వైల్ అనగానే ఏమైంది, మళ్ళీ లూప్ రిపీట్ అయ్యింది. అంటే మళ్ళీ మెయిన్ ఫంక్షన్లోనే మళ్ళీ ఇది ప్రింట్ అయ్యింది. మళ్ళీ ఎంటర్ యువర్ చాయిస్ అంటావు. సపోజ్ నెక్స్ట్ టైం నువ్వు 2 అని ఇచ్చావనుకో, ఈ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యింది. మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి బ్రేక్ అన్నావు కాబట్టి మళ్ళీ వైల్ లూప్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ మెనూ ప్రింట్ అయ్యింది. మళ్ళీ చాయిస్ అంటావు, నీకు నచ్చిన చాయిస్ ఇస్తావు. మళ్ళీ కావాలంటే 2 కూడా ఇచ్చుకోవచ్చు. నువ్వు మళ్ళీ ఇన్సర్ట్ 2 అనేది ఎన్నిసార్లు అయినా ఇచ్చుకోవచ్చు. ఇంతకుముందు ఏమయ్యేది, నువ్వు ఇన్సర్ట్ ఎనీ పొజిషన్ అంటే ఇన్సర్ట్ ఫ్రంట్ చేయాలి, దాని తర్వాత ఎండ్ చేయాలి, దాని తర్వాత ఎనీ పొజిషన్, అన్నీ ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ చేయాలి. ప్లస్ నీకు ఇన్సర్ట్ ఫ్రంట్ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ చేయగలవా, చేయలేవు. ఎందుకంటే అది అయిపోయింది కోడ్. మళ్ళీ కావాలంటే మళ్ళీ అక్కడ మళ్ళీ లైన్స్ రాసుకోవాలి. కానీ ఇలా మెనూ రాయటం వల్ల ఏమవుతుంది, స్విచ్ కేసు, నీకు ఏ కేసు కావాలో ఆ కేసుకి వెళ్ళిద్ది. ప్లస్ అది కీప్ ఆన్ రిపీట్ అవుతూ ఉండాలి కాబట్టి ఇది మొత్తం నేను ఏం చేశాను, ఒక వైల్ లూప్లో పెట్టాను. అంటే ఇది ఎప్పుడు ఆల్వేస్ ట్రూ అని, అంటే ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్తుంది. సో తర్వాత మళ్ళీ నాకు సిహెచ్ వాల్యూ 3 అని ఇస్తే కేస్ 3కి వెళ్తుంది. అంటే నేను ఏ కేసు కావాలంటే ఆ కేసుకి వెళ్ళిద్ది, దాంట్లో ఉండే లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది, మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ అక్కడ మెనూ ప్రింట్ అయ్యిద్ది, మళ్ళీ నేను ఏ కేసు కావాలో ఆ కేసుకి వెళ్తాను. ఇప్పుడు సపోజ్ నేను ప్రోగ్రామ్ నుంచి బయటికి రావాలి, ప్రోగ్రామ్ నుంచి బయటికి రావాలంటే ఏ కేసు ఇవ్వాలి, నెంబర్. అంటే సిహెచ్ వాల్యూ కానీ నీ చాయిస్ అనేది 26 ఇచ్చావనుకో, ఇక్కడ ఏం రాసావు, ఎగ్జిట్ అన్నావు. ఎగ్జిట్ అంటే ఏమైంది, ప్రోగ్రామ్ నుంచే బయటకు వచ్చేస్తుంది, అంటే వైల్ లూప్ నుంచే కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది. సో మొత్తం కంప్లీట్గా ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోతుంది. అంటే కంప్లీట్గా ప్రోగ్రామ్ టెర్మినేట్ అవ్వాలంటే ఏ చాయిస్కి వెళ్ళాలి, 26. లేదు నీకు ఏ కేసు కావాలంటే ఆ కేసు ఎగ్జిక్యూట్ అవ్వటం, మళ్ళీ కీప్ ఆన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ చాయిస్ ఏది ఇవ్వాలి అది ఇవ్వాలి అంటే మాత్రం నువ్వు వైల్ లూప్లో పెట్టుకుంటావు. సో అంటే ఇప్పుడు దీని ప్రకారం 1, 2, 3 అని ఇచ్చాను, నాకు ఇండికేషను 26 కూడా పెట్టుకుంటాను. /n 26 అనే కేసు ఏంటి, ఎగ్జిట్. సో ఇప్పుడు బిల్డ్ చేస్తున్నాను, ఏ ఎర్రర్స్ రాలేదు, రన్ అంటున్నాను. సో ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, సపోజ్ 5, 10, 20, 30, 40, 50. అంటే దీని మీనింగ్ ఏంటి, యారేలో ఎలిమెంట్స్ని స్టోర్ చేశా. తర్వాత ఏం చేశానంటే ఇది రీడ్ యారే, తర్వాత ప్రింట్ యారే అన్నాను. ప్రింట్ యారే కూడా బయటే రాశాను, వైల్ లూప్కి పైనే రాశాను. సో ప్రింట్ యారే అంటే యారేలో ఎలిమెంట్స్ ప్రింట్ అయినాయి. ప్రింట్ అయిన తర్వాత ఏమైందో చూడండి, మెనూ ప్రింట్ అయిందా. అంటే మెనూ ఏం రాశాను నేను, ఇక్కడ అన్ని స్టార్లు పెట్టాను. కావాలంటే ఇక్కడ /n పెట్టుకున్నాం అనుకో, ఈ స్టార్లన్నీ వచ్చేసి ఇక్కడ కూడా ఒక స్టార్లు పెడతాం. printf అవుట్పుట్ ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాను, బిల్డ్ రన్. సో ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5, 1, 2, 33, 22, 45.
సో ఎలిమెంట్స్ ప్రింట్ చేశాను. తర్వాత మెనూ ప్రింట్ అయింది చూడండి. ఆ మెనూలో ఈ స్టార్లన్నీ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్, ఇవన్నీ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లే, వీటి వల్ల ఏ యూజ్ లేదు. కానీ యూజర్కి తెలుస్తుంది, ఓ 1 అంటే ఎంటర్ యువర్ చాయిస్ అని అడుగుతుంది. అంటే స్విచ్ ఆఫ్ సిహెచ్ అంటే సిహెచ్ వాల్యూ అనేది నేను 1 అని ఇచ్చాను అనుకో, అంటే ఇక్కడ 1 అంటే ఏంటి మీనింగ్, ఇన్సర్ట్ ఫ్రంట్, అంటే ఇన్సర్ట్ ఫ్రంట్కి సంబంధించిన లాజిక్ అంతా కూడా నేను కేస్ 1లో రాశాను అని. సో కేస్ 1లో మనం ఏం రాసాం, ఇక్కడ కోడ్ ఏం రాసాం, ఒక నెంబర్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయమని ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వస్తుంది, ఒక ఎలిమెంట్ ఇస్తావు, తర్వాత ఇన్సర్ట్ ఫ్రంట్ అన్నావు కాబట్టి ఆ ఫ్రంట్ అనే ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్ళిద్ది, తర్వాత ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ n ఒకటి పెరిగిద్ది కాబట్టి దాన్ని రిటర్న్ చేస్తున్నాం, తర్వాత యారేని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేసిన తర్వాత బ్రేక్ అంటాం. చూడండి, చాయిస్ 1 అన్నాను అంటే కేస్ 1కి వెళ్ళింది. కేస్ 1లో ఏం చేసావు, ఇన్సర్ట్ ఎలిమెంట్ అన్నావు, సపోజ్ 100 అన్నాను. ఇది ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి, ఫ్రంటేగా, అంటే 100 రావాలి ఇక్కడ. ఈ 1 ఏమో లాస్ట్కి వెళ్ళిపోయింది, అంటే 100, 2, 33, 22, 45, 1 వస్తుంది. అదేనా వచ్చింది. వచ్చిన తర్వాత నీకు బయటకు వచ్చే ఇట్లా ప్రోగ్రామ్ మళ్ళీ మెనూ ప్రింట్ అవుతుంది చూడండి. మళ్ళీ మెనూ ప్రింట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఏమైంది, ఎంటర్ యువర్ చాయిస్ అని అడిగింది. ఇప్పుడు కావాలంటే నువ్వు మళ్ళీ అదే ఇన్సర్ట్ ఫ్రంట్ మళ్ళీ కావాలంటే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, లేదా ఇంకొక చాయిస్ కావాలంటే ఎగ్జిక్యూట్ సపోజ్ నేను ఇన్సర్ట్ ఎండ్ చేయాలి, లేకపోతే ఇన్సర్ట్ ఎనీ పొజిషన్ అన్నాను 3, ఎంటర్ అంటే కేస్ 3, ఎనీ పొజిషన్లో ఏం రాసాం, పొజిషన్ ఏంటో చెప్పాలి, సపోజ్ పొజిషన్ 2 అంటాను, ఎంటర్ ఏ ఎలిమెంటో చెప్పాలి, ఆ ఎలిమెంట్ అనేది సపోజ్ నేను 400 అన్నాను. ఇప్పుడు ఆ 400 ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చిందో ఒకసారి చూడండి. నేను పొజిషన్ 2 ఇస్తే కానీ అది 3లో ఇన్సర్ట్ అయింది, అబ్జర్వ్ చేశారా. ఎందుకు, మనం ఇక్కడ ఎలిమెంట్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి అంటే నేను పొజిషన్ 3 అంటే ఇండెక్స్ ప్రకారం 2 అని రావాలిగా, అంటే ఏ ఆఫ్ POS -1 ఏనా, అంతే కదండి. ఏ ఆఫ్ 3 అంటే ఏ ఆఫ్ 2లో ఉండేదాన్ని లాస్ట్లో కాపీ చేసి ఎలిమెంట్ ఏమో ఏ ఆఫ్ 2లో కాపీ చేయాలి, అంటే ఏ ఆఫ్ పొజిషన్ -1 ఏనా. అంటే మీకు ఒక్కొక్క ఫంక్షన్ తెలిస్తే దాన్ని బట్టి మీకు ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మనం ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి, బిల్డ్ చేశాను, రన్ చేస్తున్నాను, ఒక 4 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, 10, 20, 30, 40, 4 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ అయినాయి. ఎనీ పొజిషన్ 3 ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, చాయిస్ 3. నీకు ఏది కావాలంటే అది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు అయితే 1 by 1 చేయాల్సిందే. సో పొజిషన్లో ఎంటర్ యువర్ పొజిషన్లో సపోజ్ నేను 2 అంటున్నాను, ఇక్కడ 400 అని ఇచ్చాను. అప్పుడు ఏమైంది, 10 తర్వాత 400 రావాలి, వచ్చిందో లేదో చూడండి. ఈ సెకండ్ పొజిషన్లో ఉండేది లాస్ట్కి వెళ్ళిపోయింది. సో ఇలా మనం 1 by 1 ఫంక్షన్స్, రిమైనింగ్ దీని మీద ఒక 20 to 30 ఆపరేషన్స్ చెప్తాను ఎలా అనేది. మీకు ఈ ప్యాటర్న్ కానీ అర్థమైతే మిగతా అన్ని చాలా ఈజీగా రాసేయచ్చు కోడ్.